ఒక సినిమాకి మీరు మ్యూజిక్ ఇవ్వాలి అని అంటే మీరు ఏమైనా కండిషన్స్ పెడతారా? నేనేం కండిషన్ పెట్టను, ఆ సినిమా నాకు కండిషన్ పెట్టాలి, నువ్వు చెయ్యు అని. కొంతమంది నువ్వు మ్యూజిక్ చేస్తావా అని కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఒక పర్టికులర్ సినిమాకి మ్యూజిక్ ఒప్పుకొని ఆ ప్రొడ్యూసర్ నా మెయింటెనెన్స్ కోసం ఒక 5,000 ఇస్తే బాగుంటుంది అనుకుంటే అలాంటి టైంపాస్ ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది నోట్ల నుంచి వింటుంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆర్పి గారు అని అంటే మంచి వ్యక్తి, బట్ ఈ మధ్య అనేది విన్నా. బేసిక్గా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది చెప్తూ ఉంటారు 100 సినిమాలు నాకు కావాలనుకుంటే అలా ఉండాలి, కనీసం 100 సినిమాలు 50 సినిమాలు నాకు కావాలంటే అలా ఉండాలి. ఓ 2-3 సినిమాలు నాకు చాలు అనుకుంటే ఎందుకు అలా ఉండాలి? ఒక సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీకు బాగా కష్టంగా అనిపించి రావట్లేదు, బాగా ఆలోచించి లేట్ అయిన సిచ్యువేషన్ కానీ సాంగ్ అని ఇప్పుడు ఎలా పాట ఉంది, ఆ పాట చంద్రబోస్ గారు ఫస్ట్ లిరిక్స్ రాశారు. బేసికల్గా తను లిరిక్ చెప్తున్నప్పుడే ఆ లిరిక్ని పాడుతూ చెప్పేటప్పుడు ఆ లిరిక్ చాలా మంచి ట్యూన్ చెప్తాడు. చంద్రబోస్ అది పెద్ద ప్రాబ్లం మా లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి. సో అంటే ఇప్పుడు బ్రోకర్కి ముందు బ్రోకర్ తర్వాత సో అది ఒక మంచి సినిమా, దానికి కూడా అవార్డ్స్ వచ్చాయి. నేషనల్ అవార్డు కూడా షార్ట్ లిస్ట్ అయింది, అక్కడ కొంచెం పాలిటిక్స్ జరిగింది. సార్ నిజంగా జరుగుతాయి సార్? అవుతాయి. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కూడా డబ్బు ఉంటేనే. సడన్గా ఇప్పుడు మా కోసం ఒక పాట పాడండి అని అంటే ఏ పాట పాడతారు సార్? నీ స్నేహం ఇకరాని కరిగే కలగా అయినా. హే హాయ్ వ్యూవర్స్, సో వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన గెస్ట్, సో ఆయన గురించి ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. బట్ ఒక సింగర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఇలా అన్ని క్రాఫ్ట్స్లో కూడా ఆయనకంటూ ఒక సపరేట్ సో ఫ్యాన్ బేస్ని కానీ లేకపోతే ఆయనకంటూ ఒక సపరేట్ ఎన్నో విధాలుగా ప్రేక్షకుల్ని తనకంటూ ఏర్పాటు చేసుకున్న ఆర్పి పట్నాయక్ గారు నాతో ఉన్నారు. సో ఈరోజు ఆయనతో పోడ్కాస్ట్. అంటే సో బేసిక్గా ఆయన స్టార్టింగ్లోనే నాకు ఒక షరతు పెట్టారు, ఎవరో అడగంది అడిగితే సమాధానం చెప్తాను, రొటీన్ క్వశ్చన్స్ అడిగితే చెప్పనని చెప్పేసి సరదాగా. బట్ చూద్దాం, కొంచెం అయితే నాకు టెన్షన్గానే ఉంది. మరి ఆయన అలా. సార్ నమస్తే సార్. నమస్తే చందు, ఎలా ఉన్నారు సార్? ఇంట్రడక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోయారు. అదే నాకు నేను అది చెప్పక్కర్లేదు కదా సార్. ఆల్మోస్ట్ ఆర్పి పట్నాయక్ గారు అంటేనే పర్లేదా సార్, బాగానే కవర్ చేశానా? అదే అర్థమైంది, అందుకే ఒక నవ్వుతో. సార్ ఎలా ఉన్నారు, ఏం నడుస్తుంది, ఏంటి? గోయింగ్ ఆన్. తొందరలో చాలా పెద్ద ప్రాజెక్ట్తో చెప్తాను, అనౌన్స్ చేస్తాను. వెయిటింగ్ సార్. మేము కూడా మేము చిన్నప్పుడు విన్న మ్యూజిక్ మొత్తం అంతా మిస్ అవుతున్నాం సార్. అంటే సో చాలామంది చెప్తుంటారు బేసిక్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేసరికి ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం యూత్లో కనపడతారు, అంత ఏజ్ పర్సన్లా కనిపించరు అని చెప్పేసి. బట్ 50+ కదా ఆర్పి? 26. ఓకే సార్, 26. ఓకే, అంటే మనసు 26 లేదు, బై డిఫాల్ట్ ఐఎమ్ 26. మా అమ్మాయి అడుగుతుంది, మీ వెన్ విల్ యూ బి 27 డాడ్ అని అడుగుతుంది. నువ్వు 26 అయినప్పుడు నేను ఆలోచిస్తా అంటారు. ఎలా సార్? నేను 26. ఎలా సార్, ఎలా మెయింటైన్ చేస్తారు, ఏంటి? ఎలా అంటే బీ హెల్దీ, బీ యంగ్. అంటే మామూలుగా కొంతమంది చెప్తుంటారు డైట్ వల్ల, సీక్రెట్ డైట్స్ అవి చెప్తుంటారు. బట్ ఆర్పి పట్నాయక్ గారికి అదే డైటా లేదా ఏదైనా తినేసి ఏదైనా తింటా, నాన్ వెజ్ తిన్నా కానీ ఏదైనా తింటా, అదేం లేదు. నాన్ వెజ్ ఓకే, రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ మార్నింగ్ కంపల్సరీ వాకింగ్ చేస్తా. ఓకే సార్. అంటే నాన్ వెజ్ తిన్నాను అంటే తిని ఆపేసారా లేదా ఫస్ట్ నుంచి కూడా? ఒకప్పుడు తినేవాడిని, ఇప్పుడు లేదు. ఎందుకు సార్, ఏమన్నా రీజనా ఆపేసి? మా ఫాదర్ చనిపోయిన తర్వాత 13 years అయింది, ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు దాకా అసలు ఇంకా ఇప్పుడు ఓకే. రోజు వాకింగ్ అయితే కంపల్సరీ. పర్టికులర్గా ఎన్ని కిలోమీటర్స్ అని ఉంటుందా? 6 kilometers అంటే మినిమం 40 minutes, మ్యాక్సిమం 1 hour, డిపెండ్స్. ఓకే సార్. అంటే డైలీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది? అంతే కంపల్సరీ, ఏ రోజు కూడా వాకింగ్ చేయకుండా లేను. ఓకే సార్. ఇప్పుడు సార్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటికి కొంచెం మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అని వచ్చినాయి. అంటే మనం బిజీగా ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు కొంచెం మీరు వేరే వర్క్లో ఫుల్ ఫోకస్ ఉన్నారు కాబట్టి కొంచెం అన్ని వర్క్లో పక్కన పెట్టి ఓన్లీ ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టి ఈ టైంలో లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఎనీ గివెన్ డే నా సినిమా కెరీర్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నా. అంటే సినిమా బయటకు వస్తే పని చేస్తున్నట్టు, రాకపోతే పని చేయనట్టు కాదు. మన పని మనం ఆకుండా చేయాలి, అది ఇప్పటికీ చేస్తున్నా. నేను ఎవ్రీడే ఐఎమ్ బిజీ. ఓకే ఏంటి సార్, ఇప్పటికీ ఆర్పి పట్నాయక్ గారు అంటే చాలామంది మీ మ్యూజిక్ మిస్ అవుతున్నాను సార్,
మీ సాంగ్స్ మిస్ అవుతున్నాం అని ఇప్పుడు జనరేషన్ మేము చెప్తూ ఉంటారు కదా, సో అలా చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నేను కూడా మిస్ అవుతున్నాను ఫీల్. యా అంటే నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చేద్దామని, అంతేగాని చేయకూడదని ఏం లేదు. మధ్యలో గ్యాప్ తీసుకున్న మాట నిజమే, బట్ ఇప్పుడు నేను కూడా మిస్ అవుతున్నాను కాబట్టి చేద్దాము. బట్ నచ్చాలి నాకు ప్రాజెక్ట్, ఏది పడితే అది చేయండి. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు మామూలుగా ఒక సినిమాకి మీరు మ్యూజిక్ ఇవ్వాలి అని అంటే మీరు ఏమైనా కండిషన్స్ పెడతారా? నేనేం కండిషన్ పెట్టను, ఆ సినిమా నాకు కండిషన్ పెట్టాలి నువ్వు చెయ్యు అని. అంటే మంచి కథ అయి ఉండాలి, మంచి ప్రొడక్షన్ హౌస్ అయి ఉండాలి, మంచి డైరెక్టర్ అయి ఉండాలి. అవే మిగతా అన్ని తీసుకొస్తాయని నా ఫీలింగ్. అంటే మీకంటూ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాకు నచ్చాలి అని చెప్పి, అవును. సో ఏంటి ఎలాంటి విషయాలు నచ్చాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చాలా బాగుండాలి, ఆ కథ మ్యూజిక్ డిమాండ్ చేసి ఉండాలి. అని కథ బాగుండి మ్యూజిక్ డిమాండ్ చేయకపోతే నేను మ్యూజిక్ చేసి వేస్ట్ కదా. చాలా సెల్ఫిష్ నేను చేస్తానంటే నా పేరు కూడా అక్కడ వినిపించాలి, మ్యూజిక్ వినిపించాలి. అంటే మ్యూజిక్ మంచి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగేంత స్కోప్ ఉండే కథ అయి ఉండాలి. మంచి కథ అయినా అది కూడా ఉండాలి కండిషన్. ఈ రెండు ఉంటే ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఆ తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ చూస్తారు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, ఇవన్నీ. సరే అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అవకాశాలు రావాలంటే కొంచెం ఈజీ అయింది, సోషల్ మీడియా ద్వారా అండ్ యూట్యూబ్ ద్వారా కొంచెం ఈజీ అయింది, కరెక్టేనా సార్? అంటే మీరు కొత్త వాళ్ళకి ఈజీ అవ్వచ్చేమో, కానీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి ఈజీ కాదు. అదే సార్, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. కొత్త వాళ్ళకి ఈజీ అయింది, బట్ ఆ టైంలో 90s 99 ఆ టైంలో ఒక అవకాశం రావాలంటే ఎలాంటి కష్టం ఉండేది, ఎలాంటి తలనొప్పులు ఉండేవి, ఏంటి సార్ దాని గురించి ఏం చెప్తారు? అదేం లేదు అప్పుడు ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వలేదు. ఆ టైంలో మేము కనిపించాం, మాకు అవకాశాలు ఇచ్చారు. చాలా ఈజీ, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోలేదు, ఏం చేయలేదు, అయినా మాకు అవకాశం వచ్చిందంటే ఆ టైంలో ఫ్రాంక్గా హైదరాబాద్లో మ్యూజిక్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి అని కొంతమందికి ఆలోచన రావడం, దానివల్ల మా లాంటి వాళ్ళకి అవకాశాలు రావడం జరిగింది. అంతేగాని మేమేం తోపులని కాదు, తర్వాత వచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం అంతేగాని. ఫ్రాంక్గా ఆ టైంలో ఇట్ వాజ్ ఏ ఓపెన్ డోర్ ఫర్ అస్ అండ్ వీ మేడ్ యూజ్ ఆఫ్ ఇట్. అంటే ఆ డోర్ని కరెక్ట్గా వాడుకున్నాం. అంటే అవకాశం చాలా ఈజీగా మీకు? మరీ ఈజీ కాదు, అలాంటి కష్టం కూడా కాదు. అదే సార్, ఈ ఈజీ కాదు కష్టం కాదు అనే మధ్య మీ ట్రావెల్ ఉంటుంది కదా, ట్రావెల్ చేసిన విధానం, తిరిగిన విధానం, కొంతమంది నువ్వు మ్యూజిక్ చేస్తావా అని కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళ గురించి అడుగుతున్నాను. అంటే బిగినింగ్ ఆ టైంలో ఒక పర్టికులర్ సినిమాకి మ్యూజిక్ ఒప్పుకొని ఆ సినిమా చేస్తూ ఆ ప్రొడ్యూసర్ నా మెయింటెనెన్స్ కోసం ఒక 5,000 ఇస్తే బాగుంటుంది అనుకుంటే ఆయన చుట్టూ తిరగడానికి నాకు 10,000 ఆటో ఖర్చు అయ్యాయి. అలాంటి టైంపాస్ ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం నాకు అప్పుడు వచ్చిన లెసన్. సార్ ఆటోలో నిజమేనా సార్ అంత అయ్యేదా? అది మీరు మామూలుగా నార్మల్? నిజంగా చెప్తున్నాను, నేను అన్నిసార్లు తిరిగాను ఆయన చుట్టూ, జస్ట్ మెయింటెనెన్స్ కోసం 5,000 కావాలని. సార్ 5,000 కావాలని చెప్పి 10,000 అన్నిసార్లు తిరిగా ఆయన చుట్టూ. సార్ నేనైతే షాక్ అయ్యాను సార్ ఈ విషయం. నిజమే ఇది. అలాంటి టైం పాస్ ప్రొడ్యూసర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, సో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అంటాను కొత్త వాళ్ళకి కూడా. బట్ తర్వాత అవకాశాలు వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. సో హిట్స్ వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా, అంటే సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ మీ మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు? అంటే హిట్ ఫ్లాప్ అనేది కాదు, కానీ మన వర్క్ మనం 100% ఇస్తున్నావా లేదా అంటే నేను ఎక్కువ వర్క్ చేశాను. నేను సినిమా ఒప్పుకున్నానంటే చాలా, అంటే నేను చెప్పే కదా కథ నచ్చాలి ఇదంతా. అప్పట్లో కూడా నేను చిత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత 22 సినిమాలు రిజెక్ట్ చేశాను. ఎందుకు సార్? నాకు నచ్చాలి, చెప్పే కదా కొంచెం సాడిషన్, నాకు నచ్చితే చేస్తా. అలాగా నచ్చితే దానికోసం ప్రాణం పెడతా. 100% నా వర్క్ నేను 100% చేస్తా. ఆ తర్వాత సినిమా రిజల్ట్ ఏంటని నాకు అనవసరం, నా వర్క్ నేను 100% ఇచ్చానా లేదా అని నాకు. అలాగే చేశాను. లక్కీగా అవన్నీ కూడా జనం మీదే. ఓన్లీ వర్క్. సార్ మనీ కోసం ఎప్పుడు ఆలోచించలేదు? ఇప్పటివరకు ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పటివరకు ఎవరికి, నా ప్రొడ్యూసర్లు అందరికీ ఫోన్ చేసి అడగండి, ఆర్పీ ఎంత రెమ్యునరేషన్ అడిగాడని అడగండి. ఎవరైనా ఒకరైనా ఆర్పీ మాకు ఇంత డిమాండ్ చేశాడని చెప్తే నేను అప్పుడు వాళ్ళతో ఒకసారి పాడ్కాస్ట్లో కూర్చుంటా. అదే సార్, డిమాండ్ అని కాదు సార్. అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ ఇల్లు ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలంటారు. సో సినిమాలు ఎలా ఉన్నాయి, స్టోరీస్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకోకుండా వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమన్నా అడిగితే డబ్బు కావాలి కదా అని అంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు సినిమా హిట్ అయిన తర్వాత 22 సినిమాలు వచ్చాయి, నాకు నచ్చక వదిలేసాను అన్నారు. బట్ మీరు ఆ టైంలో చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించేవాళ్ళేమో అనుకుని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను అనవసరంగా వదిలేసాను వచ్చిన ఛాన్స్లన్నీ, చేసుంటే బాగుండేది కదా, హిట్స్ ఎలాగా ఉన్నాయి, డబ్బు వచ్చేది కదా అని ఎప్పుడైనా ఆలోచించారు? ఈ టైప్లో ఆలోచించారు? నా కెరీర్ ఇంకా బిగిన్ అవ్వలేదనే నేను ఫీల్ అవుతాను ఈ రోజు కూడా. అంతే. ఇంకా దాంట్లో ఇంకా ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా నా కెరీర్ బిగిన్ అవుతుంది అనే ఫీలింగ్లోనే ఉంటాను. ఇంకా దాంతో డిస్కషన్ లేదు సార్. అంటే డబ్బు ఇంపార్టెంటే కదా సార్ ప్రతి ఒక్కరికి? డబ్బు కన్నా ఆత్మ సంతృప్తి చాలా ఇంపార్టెంట్ అని నాకు. మనం రోజు రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ నిద్రపోవాలంటే మన ఆత్మ సంతృప్తితో మనం పనిచేయాలి. అంతకుమించి ఇంకేం ఆలోచించినా తప్పు అని నా ఫీలింగ్. డబ్బు అనేది అవసరం ఉండొచ్చేమో కానీ నేను ఎప్పుడు దాన్ని అవసరంగా ఫీల్ అవ్వలేదు. సార్ ఇండస్ట్రీలో ఇంత, అంటే నాకు తెలిసి ఇప్పుడు చాలామంది నోట్ల నుంచి వింటున్నది ఏంటంటే, ఫస్ట్ నుంచి ఆర్పి గారు అని అంటే మంచి వ్యక్తి, బట్ ఈ మధ్య మరీ మంచితనం ఎక్కువైపోయింది అనేది విన్నా. అండ్ ముక్కుసూటి తత్వం,
ఇవన్నీ ఇండస్ట్రీలో పనిచేస్తాయి సార్. బేసిక్గా ఇండస్ట్రీ అంటేనే చాలామంది చెప్తూ ఉంటారు సిగ్గు వదిలేయాలి, కొంచెం కన్నింగ్గా ఉండాలి, కొంచెం మాటలు చెప్పాలి. బట్ ఇంత పెద్ద ఈ మహాసముద్రంలో సో మీలాంటి వాళ్ళు సో రన్ అవటం కొంచెం కష్టమేనా, లేకపోతే ఎందుకు ఉన్నది ఒకటే లైఫ్ అబ్బా, ఈ లైఫ్ని కాంప్రమైజ్ ఎందుకు బతకాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 100 సినిమాలు అవుతున్నాయి అనుకుందాం. 100 సినిమాలు నాకు కావాలనుకుంటే అలా ఉండాలి. కనీసం 100 సినిమాలు 50 సినిమాలు నాకు కావాలంటే అలా ఉండాలి. ఓ 2-3 సినిమాలు నాకు చాలు అనుకుంటే ఎందుకు అలా ఉండాలి? అవునా కదా? సార్ మనకు అర్థం కావట్లేదు సార్. మీ మైండ్ సెట్ ఏంటి సార్? ఎలా మామూలుగా ఎలా 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 ఉంటుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచించాలి? మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేను కొంచెం భయపడుతున్నాను సార్. నేను అంటే పెద్ద క్వశ్చన్ అడిగితే మీరు చాలా సింపుల్గా సమాధానం చెప్పేస్తున్నారు. మీ దగ్గర నుంచి ఏం రాబట్టాలనుకున్నా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నేను అడిగింది ఒకటైతే మీరు ఆధ్యాత్మికంగా చెప్తున్నారు సమాధానం. ఏది ఆధ్యాత్మికం లేదు, చాలా దాంట్లో ఏ ఫిలాసఫీ లేదు, చాలా మెచ్యూర్డ్గా ఏం ఫిలాసఫీ లేదు. నా లైఫ్ స్టైల్ ఇది, అంతే. సార్ సినిమాల విషయానికి వస్తే సో అంటే లైక్ అంటే ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది ఇవన్నీ మీరు చాలాసార్లు చెప్పారు. అవును, మళ్ళీ చెప్పను. అదే సార్ నాకు అదే భయం. ఇప్పుడు ఏం అడిగితే ఏం చెప్తారు ఏం చెప్పరు అనేది కూడా భయమే. బట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వెళ్తున్న కొద్దీ మీరు నేర్చుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీ పరిచయం అయిన తర్వాత, ఇండస్ట్రీ వ్యక్తులు పరిచయం అయిన తర్వాత పొద్దున్న లెగిస్తే నలుగురిని చూస్తూ ఉంటారు, 4 మైండ్ సెట్లతో మాట్లాడుతూ ఉంటారు, నలుగురితో పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలాంటి విషయాలు బాగా మీకు ఇన్స్పైర్ చేసాయి, నేర్పించాయి? అంటే ఒక్కొక్కరి దగ్గర డెఫినెట్గా ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఉంటుంది. అది మనం ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయడానికి లేదు. అట్ ది సేమ్ టైం ఏం చేయకూడదు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. కొంతమంది దగ్గర ఏం చేయాలి నేర్చుకోవడానికి ఉంటుంది, కొంతమంది దగ్గర ఏం చేయకూడదు నేర్చుకోవడానికి ఉంటుంది. ఈ రెండు నేర్చుకున్నప్పుడు మనకి మన స్టైల్లో మనం ఉండొచ్చు. నేర్చుకోవడానికి ఎవరి దగ్గర ఏం లేదంటే అది చాలా పెద్ద అబద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది. లైఫ్ ఈజ్ ఎ లర్నింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ఫర్ ఎవర్. సరే మ్యూజిక్ గురించి మాట్లాడితే సో ఇప్పుడంటే అంటే ఇప్పుడు మ్యూజిక్ మీద అప్పుడు మ్యూజిక్ మీద జనాలకి కొంచెం కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు అనొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చు. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ అంతా ఎక్కువ లిరిక్స్ వినపడతలేదు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సౌండే వినపడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వల్ల మంచి మంచి లిరిక్స్ వినపడతలేదు అని అన్నారు. బట్ మీ టైంలో చూసుకుంటే మీరైనా కదా ఇంకొంతమంది వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్స్ అన్ని చాలా నీట్గా ఉండే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా నీట్గా ఉండేది. సో అప్పుడు మ్యూజిక్ కానీ ఇప్పుడు మ్యూజిక్ కానీ చేంజెస్ సో మీరు ఏం చెప్తారు? జనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అది మంచి మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ జనం యాక్సెప్ట్ చేస్తున్నారా అయితే అది మంచి మ్యూజిక్. దాని గురించి ఇంకో డిబేట్ లేదు సార్. నేను డిఫరెన్స్ అడిగాను సార్. అంటే అప్పటికి ఇప్పటికి మీరు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, నేను ఆ డిఫరెన్స్ అప్పుడు డైరెక్టర్ సెంట్రిక్ మ్యూజిక్, ఇప్పుడు హీరో సెంట్రిక్ మ్యూజిక్. ఇప్పుడు హీరోని ఎలా ఎలివేట్ చేయాలి అనే దాని మీద మ్యూజిక్. అప్పట్లో డైరెక్టర్ సెంట్రిక్ మ్యూజిక్లో కథను ఎలా చెప్పాలి అనేది మ్యూజిక్. అందుకు డైరెక్టర్ సెంట్రిక్ మ్యూజిక్లో లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరో సెంట్రిక్ మ్యూజిక్లో ఎలివేషన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటే ఫ్యాన్స్కి పిచ్చి ఎక్కువైంది కాబట్టి. ఇది మళ్ళీ మీరు యూట్యూబ్లో అదొక థంబ్నెయిల్ పెట్టి ఆర్పి ఫ్యాన్స్ పిచ్చి ఎక్కువైందని చెప్పిన ఇది అని పెట్టి మళ్ళీ నన్ను అన్పాపులర్ చేస్తారేమో. చిచ్చి లేదు మీరు సార్ మీరు ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండరు కదా. అంటే చేయడానికి మీకు ఒక అవకాశం ఇచ్చాను కదా. మేము ఎందుకు చేస్తాం సార్? మిమ్మల్ని పిలిచి ఇంత మర్యాదగా కూర్చోబెట్టి మేము అలా కాంట్రవర్సీ చేస్తాం? చేయొద్దని ముందే చెప్తున్నాను. చేయండి సార్. ఓకే చేయము. మీరు ఎంత మంచిగా చెప్పిన తర్వాత చేయకుండా సార్ ఈ కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చింది. ఇన్నేళ్ళు ఈ కెరీర్లో ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోనూ ఎందుకు మీరు ఏ కాంట్రవర్సీ లేరండి? మీరు ఎందుకు ఉండాలని కాదు సార్. బేసిక్గా హీరో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఎంత పెద్ద హీరోల మీదైనా టైంకి రావడను, లేకపోతే కొంచెం ఇలా ఉంటారు అలా ఉంటారని ఉంటుంది. బట్ ఆర్పి పట్నాయక్ గారి మీద నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీ కానీ ఏ కంప్లైంట్ కానీ వెళ్ళలేదు. ఎలా అంటే నన్ను కలవనంత వరకు నా గురించి చాలామంది అడిగి చాలా హెడ్ స్ట్రాంగ్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కలిసిన తర్వాత ఏంటి ఇంత స్మూత్గా ఉన్నాడు, ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఇతను హెడ్ స్ట్రాంగ్ అని ఎలా అనుకున్నావు అబ్బా అని అనుకుంటారు. ఈ డిఫరెన్స్ అయితే ఉంది. అంటే నన్ను కలవనంత వరకు బయట నా గురించి నన్ను చాలా ఒక హెడ్ స్ట్రాంగ్, బొరతిరుగుడు ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అదే మనుషులు నన్ను కలిసిన తర్వాత అదేంటి ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఇంత కామ్గా ఉన్నాడు, ఈ మనిషి గురించి మనం ఇలా విన్నామేంటి అని వినే సందర్భాలు ఉన్నాయి. అంటే మన వెనక మన గురించి మనం కానిది మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వినలేదంటే అది మీ తప్పు. అంటే మీరు ఫీల్ అవ్వరా సార్? అంటే కొంతమంది మీ దగ్గరికి వచ్చినప్పుడు బయట నీ గురించి ఇలా అనుకుంటున్నారు ఆర్పి, బట్ నేను అలాగే అనుకున్నాను, బట్ నేను చూస్తే రియలైజ్ అయ్యాను అని ఇలాంటి డిస్కషన్ వచ్చేది. రియలైజ్ అయ్యాను అని చెప్పాడుగా, ఇంకేమన్నా. బట్ మీకు చెప్పినప్పుడు మీరు ఫీల్ అవ్వరా సార్? ఆహా అవునా, నేను అలా కాదు ఇలా కాదు. ఎందుకు నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరమే ఉందా? నేను అంతే సార్. సంజయ్షి ఇచ్చుకున్న రోజులు ఎప్పుడు లేవా ఎవరికి? ఫ్యామిలీకి కానీ ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఒక విషయంలో మీ గురించి ఎవరైనా పొరపడి మీరు వెళ్ళి సంజయ్షి చెప్పుకోవటం, నేను అలా చేయలేదు, నా గురించి మీరు తప్పుగా అనుకోకండి, లైఫ్లో ఎప్పుడు ఎవరికి సంజయ్షి చెప్పుకోలేదు? చెప్పుకోవాల్సి వస్తే చెప్తానేమో. అలాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా నేను 2 wordsలో మొహమాట పడకుండా చెప్తాను. బట్ ఇప్పుడు దాకా రాలేదు.
నాకైతే రాలేదు. బట్ సినిమాల విషయానికి వచ్చేసరికి సార్ బేసిక్గా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ సిట్టింగ్స్ ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రెస్ మీట్లో కానీ అక్కడక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ ఉంటాయి, లేకపోతే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసేసాం. అసలు బేసిక్గా మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలాంటి టైంలో డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో కూర్చుని సో ఈ సినిమాల గురించి మాట్లాడుకోవటం, ఆ సినిమాకి వర్క్ చేస్తున్న సాంగ్స్ గురించి మాట్లాడుకోవటం అంటే ఎక్కువగా ఎలాంటి టైంలో ఇష్టపడుతూ ఉంటారు? ఈ టైంలో ఫ్రీ అంటే నా విషయంలో ఇప్పటివరకు ఎప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ జరగలేదు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాను, ఏ సినిమా కూడా మ్యూజిక్ సిట్టింగ్ అంటూ ఏది జరగలేదు. కథ చెప్పినప్పుడు ఆ కథ బట్టి ఆ కథ ఏం డిమాండ్ చేస్తుందని దాన్ని బట్టి వెంటనే ఒక ట్యూన్ డీ కూడా అవుద్ది, ఆ ట్యూన్ చెప్తా. తర్వాత ఇది సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు ఒక ట్యూన్ చెప్తా. ఇలా కూర్చొని 1 to 1 కూర్చొని చెప్పడమే తప్పితే దానికోసం మళ్ళీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కూర్చొని కీబోర్డ్ ప్లేయరు, తబలా ప్లేయరు, రిథమ్ ప్లేయరు ఇలా పెట్టుకుని ఇప్పుడు ట్యూన్ ఆలోచిస్తాను అది అలా ఏమి ఉండదు. ఒక సిచ్యువేషన్ ఇలా చెప్పగానే దానికి ట్యూన్ ఇవ్వడం అంతే తెలుసు. అంతే. అంతే. బేసిక్గా మ్యూజిక్ సెట్టింగ్స్ అంటే ఏవైనా సార్? లేదు, మ్యూజిక్ సిట్టింగ్స్ అనేది కన్వెన్షనల్ మెథడ్ ఈజ్ డిఫరెంట్. నాకు ఆ కన్వెన్షనల్ మెథడ్ తెలియదు కాబట్టి నేను చేయలేదు. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్కి చేయలేదు కదా, ఎక్కడ నేను ట్రైనింగ్ తీసుకోలేదు. అలా చేస్తారని తెలియక నేను ఇలా చేశాను. ఎప్పుడు అడగలేదా సార్ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మామూలుగా ఒక అడిగే అవకాశం రాలేదు ఎవరు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ చెప్పగానే ట్యూన్ చెప్పేసి వాళ్ళు ఓకే అనడం, తర్వాత లిరిక్ రైటర్కి ఇచ్చడం అలా జరిగిపోయింది. ఎన్ని రోజులు ఇచ్చేవాళ్ళు సార్ మామూలుగా? ఇప్పుడు మామూలుగా ఒక సినిమాకి 6 సాంగ్స్, 6 సాంగ్స్ మీకు ఇవ్వటానికి నెలలు పట్టాయా, రోజులు పట్టాయా? అంటే మీరు ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ చెప్తే వెంటనే ట్యూన్ ఇచ్చడం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సార్ ఆలోచించుకోవటం, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి రాస్తా ఇక్కడికి వెళ్ళి రాస్తా అని ప్రొడ్యూసర్కి చెప్పడం ఏం లేవు. సిచ్యువేషన్ చెప్పిన నెక్స్ట్ సెకండ్ ట్యూన్ ఇస్తాను సార్. అలా ఒక సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీకు బాగా కష్టంగా అనిపించి రావట్లేదు, బాగా ఆలోచించి లేట్ అయిన సిచ్యువేషన్ కానీ సాంగ్ కానీ ఏంటి? అంటే లేట్ అయినా అంటే ఇప్పుడు ఎలా పాట ఉంది, ఆ పాట చంద్రబోస్ గారు ఫస్ట్ లిరిక్స్ రాశారు. లిరిక్స్ అంటే నేను న్యూస్ పేపర్ ఇచ్చినా ట్యూన్ చేస్తాను, కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే చంద్రబోస్ ఆయన బేసికల్గా తను లిరిక్ చెప్తున్నప్పుడే ఆ లిరిక్ని పాడుతూ చెప్పేటప్పుడు ఆ లిరిక్ చాలా మంచి ట్యూన్ చెప్తాడు. చంద్రబోస్కి అది పెద్ద ప్రాబ్లం మా లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి. మిగతా వాళ్ళకి అది స్ట్రెంత్, మాకు ప్రాబ్లం. ఎందుకంటే ఆయన అంత మంచి ట్యూన్ చెప్పేసరికి ఆ ట్యూన్ నుంచి బయటపడడం చాలా కష్టం. మాకు ఒక స్వార్థం ఉంటుంది కదా, మా ట్యూన్ ఉండాలి, ఆయన ట్యూన్ ఉండకూడదని. ఆ ఎలా పాట ఆయన చెప్పిన తర్వాత ఆ ట్యూన్ నుంచి బయటకు రావడానికి నాకు 3 రోజులు పట్టింది. ఆ తర్వాత ఆయన ట్యూన్ మర్చిపోయిన తర్వాత ఆ 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ లిరిక్ పట్టుకుని నేను ట్యూన్ చేశాను. అది నాకు అన్నిటికన్నా కష్టం అనిపించింది. సో అంటే మామూలుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్కి, రైటర్కి, సింగర్స్కి ఒక టీమ్ లాగా ఉంటారు, అంతే కదా సార్? అదేం లేదు, సినిమా డిమాండ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. అంతే, సినిమా డిమాండ్ బట్టే ఉంటుంది తప్పితే అదే. అంటే ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఈ రైటింగ్స్ దగ్గర చిన్న చిన్న గొడవలు, లేదు నేను పెట్టిందే ఉండాలి, లేదు నా ట్యూనే ఉండాలి, ఇప్పుడు మీరు చెప్పారు ఎగ్జాంపుల్, సో అలాంటి ఏమైనా అయినాయి? అంటే ఇప్పుడు డెఫినెట్గా అతను చెప్పిన దానికన్నా మంచి ట్యూన్ చేయాలనే ప్రయత్నమే చేస్తా కదా. అతను అంత మంచి ట్యూన్ చేశాడంటే అంతకన్నా మంచి ట్యూన్ చేయాలి అనే ప్రయత్నం ఉంటుంది, కానీ ఆ ట్యూన్ని పక్కన పెట్టేసేంత గొప్ప ట్యూన్ చేయాలనే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. ఓకే సార్. అంటే అప్పట్లో ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సో ఇప్పుడు చాలా మంది అది వాడాము ఇది వాడాము, ఆ మ్యూజిక్ ఇది వాడాము అది వాడాము అని చెప్తుంటారు. బట్ మీరు ఒక సినిమాకి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అలాంటి ఎక్విప్మెంట్స్ లేకపోతే ఆ టైంలో ఏమన్నా ఎవరికి తెలియని ఏమన్నా కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకురావటం, సో పరిచయం చేయటం ఏదైనా సాంగ్స్లో? లేదు, అలాంటివి ఏమైనా చేస్తే రెహమాన్ తప్ప ఎవరు చేయలేదు. ఏఆర్ రెహమాన్ ఈజ్ ది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ హూ ఎక్స్పెరిమెంటెడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మాకు ఉన్న వాటితోని ఆ ట్యూన్కి పర్ఫెక్ట్గా ఏవి మ్యాచ్ అవుతాయి అవి చేసుకుని వెళ్ళిపోయిన తప్పితే ఫ్రాంక్గా నేనైతే చేయలేదు. అంటే కీబోర్డ్లోని సౌండింగ్ ఇలాంటి సౌండ్స్ తేవచ్చేమో అని, ఫ్లూట్ చేస్తున్నప్పుడు పేపర్ ఫ్లూట్ లాంటి సౌండ్ ఏమైనా చేయొచ్చేమో, ఇలాంటివి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం, కానీ అవి అందరూ చేస్తుండేవి, మేము కూడా చేసాం. అంతేగాని ఫ్రాంక్గా నేనైతే చేయలేదు, నేనేమో గొప్పలు చెప్పుకోవాలనుకోవట్లేదు. మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ కొత్త ప్రయోగం చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీకి ఇది తీసుకొచ్చి పరిచయం చేస్తే బాగుంటుంది? అంటే సిచ్యువేషనల్ ప్రయోగాలు చేసాంగా, కన్వెన్షన్ బ్రేక్ చేసే ప్రయోగాలు చాలా చేసాం. కాలేజ్ స్టూడెంట్స్ సాంగ్స్ అనగానే ఫుల్ వెస్టర్న్ బీట్ తోటి బైక్ వేసుకుని, జర్కిన్ వేసుకుని, గ్లౌస్ వేసుకుని ఫుల్ వెస్టర్న్ బీట్తో సాంగ్స్ పాడే కాలేజ్ స్టూడెంట్స్ సాంగ్స్ వస్తున్న టైంలో మేము మామ పారిపోతున్నది, గాజువాక్ పిల్ల లాంటి పాటలు చేసాం. దట్ ఈస్ బ్రేకింగ్ ది ట్రెండ్. ఓకే, అలాంటివి చేసాం. ఓకే. అంటే నేను ఎంఎస్సీ చదివాను 17 సంవత్సరాలు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎంఎస్సీ వరకు 17 సంవత్సరాలు చదివాలి. ఇన్నాళ్ళు నేను ఎప్పుడు కూడా పాట పాడడానికి జర్కిన్ వేసుకుని, గ్లౌజ్ వేసుకుని, బైకుల మీద తిరిగి పాట పాడలేదు. ఎప్పుడు బెంచ్ మీద కూర్చున్నామో, దరువు వేసామో, పాట పాడామో అన్నట్టే ఉండేది. అదే ఎందుకు సినిమాలో ఉండకూడదని అలా చేసాం. ఓకే. అండ్ దట్ బికేమ్ ఎ ట్రెండ్ ఈవెన్ టుడే. సార్ కాలేజ్ డేస్లో ఎక్కువ ఎవరు సాంగ్స్ వింటాం, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారు, హిందీ నుంచి ఆర్డి బర్మన్, ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత ఏఆర్ రెహమాన్, వీళ్ళు ముగ్గురు నాకు బాగా ఇన్స్పైర్ చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుంది. మనమేం పెద్ద క్రియేటర్స్ ఏం కాదు కదా, వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకుని వాటిని ప్రిమిటేషన్ అండ్ కాంబినేషన్ చేసుకుని మనం చిన్న వర్క్.
ఓకే. అంటే ఓన్లీ డైరెక్టర్స్‌తో గాని, లేకపోతే ప్రొడ్యూసర్స్‌తో గాని సో, ఈ మ్యూజిక్ గురించి ఇన్వాల్వ్ అవ్వటం అది ఎలా ఉండేది? అంటే డైరెక్టర్స్ ఓకే. ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళా? డిపెండ్స్. అంటే టేస్ట్ ఉంటే తప్పులేదు. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఎంఎస్ రాజు గారు మంచి టేస్ట్ ఉంటుంది మ్యూజిక్. ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అండ్ వి గేవ్ బెస్ట్ ఆఫ్ ది మ్యూజిక్. మనసంతా నువ్వే కానీ, నీ స్నేహం కానీ. డైరెక్టర్స్తో పాటు ఆయన కూడా ఉండేవాళ్ళు. సో, రామోజీరావు గారు రామోజీ గారు అసలు ఇన్వాల్వ్ ఎప్పుడు? ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుంది. నాకు సినిమా అవకాశం ఇవ్వడమే ఆ టైమే ఎక్కువ ఆయనకి. అంటే అవకాశం అంతేనా సార్? అంటే ఆ తర్వాత మళ్ళీ వర్క్ ఎలా జరుగుతుంది? ఏంటి? అక్కడ దాకా అప్పుడప్పుడు అంటే మెయిన్ టీమ్ హెడ్ ఎవరు? డైరెక్టర్ వెళ్ళి అడ్రస్ చేయడం తప్పితే మొత్తం టీం అందరూ వెళ్ళి మేము ఇలా చేస్తాం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ ఆల్మోస్ట్ అందరు హీరోస్‌తో వర్క్ చేశారు. మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. సో, అంటే స్టార్ హీరోస్ నాగార్జున గారితో వర్క్ చేశారు. బట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు నేను ఎక్కడో ఒక చిన్న చదివాను సార్. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. సో, వెంకటేష్ గారితో కూడా ఒక సినిమా ఆగిపోయింది మీది. లేదే జెమినీ చేశాం కదా. జెమినీ ఓకే సార్. వేరే సినిమా. లేదా ఆయనకి ఇవ్వాల్సిన సాంగ్స్ వేరే సినిమాకి ఇచ్చారు అనేది? లేదు అలాంటిది ఏం జరగదు. ఒక సినిమా చేసింది ఇంకోటి దానికి ఎలా ఇస్తాం? నేను చెప్పాక ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇచ్చారు, వెంటనే ట్యూన్ ఇచ్చాను, అయిపోయింది అక్కడ పీరియడ్. అక్కడతో అయిపోయింది ఆ సిచ్యువేషన్, ఆ ట్యూన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి అదే ట్యూను అదే సిచ్యువేషన్ మళ్ళీ ఉండదు కదా. ఎప్పుడు అవసరం రాదు. జరగలేదా సార్ ఎప్పుడు అలాగా? లేదు. ఒకసారి సంతోషం సినిమాకి తొలిసారిగా సిచ్యువేషన్కి తీయని కలనను సాంగ్ ట్యూన్ ఇచ్చాను దశరథ్కి. ఇంకొక ఆల్టర్నేటివ్ అనుకుందాం అన్నాడు. అప్పుడు తొలిసారిగా ట్యూన్ ఇచ్చాను. ఇస్తే తీయని కళ్ళను అదే టైంలో శ్రీరామ్ చేస్తున్నప్పుడు ఆ ట్యూను ఆదిత్యకు నచ్చింది, విఎన్ ఆదిత్య గారు. ఆయన నచ్చి వెంటనే ఈ ట్యూన్ నేను వాడతాను, నాకు నచ్చింది అని. అది ఆయనతో చేసాను. ఓకే. అంతేగాని అలా వీళ్ళకి ఎప్పుడు చేయలేదు. సార్ అంటే మీ టైంలో డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, హీరోలకి వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలా ఉండేది? ఇట్ వాస్ అంటే కెమిస్ట్రీ అంటే ఏముంది ఆ టైంలో ఎంత అంటే నా వరకే నేను ఎక్కువ డెడికేటెడ్గా ఉండేవాడిని. నా వర్క్ ఏదైతే నేను 100% ఇస్తున్నానో దాన్ని వాళ్ళందరూ 100% ఇష్టపడి నాతో పాటు ఆ పని చేయించుకున్నారు. నేను చేశానన్ను వాళ్ళు చేయించుకున్నారు నాతో. బట్ అంటే ఉంటాయి సార్, అంటే ప్రతి ఒక్కరిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి. సో అలా కెరీర్ స్టార్టింగ్లో చిన్న మీ దగ్గర అలాంటి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసిన? లేదు, నాకు అంటే మెయిన్ ఏంటంటే ఐ అండర్స్టాండ్ హౌ టు డీకోడ్. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తే దాన్ని మ్యూజిక్ ఫామ్లో ఎలా డీకోడ్ చేయాలో నాకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇంకా దాని గురించి కన్ఫ్యూజన్ అవుతుంది. బట్ తేజ గారి గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. అంటే అవి రూమర్స్ ఏంటో పక్కన పెడితే ఆర్టిస్టులు కూడా సో సహజంగా యాక్ట్ చేయడానికి కొట్టి పని చేయించుకుంటారు అనేది తప్పేంది. ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయలేకపోతే కొత్త వాడికి అవకాశం ఇస్తూ తనకు ఒక లైఫ్ ఇస్తున్నప్పుడు అతనికి లైఫ్కి హెల్ప్ అయ్యేలాగా ఆ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం కోసం కొట్టాల్సిన అవసరం అయితే కొడతారు. అదే సార్, క్వశ్చన్ ఫినిష్ అవ్వలేదు. సో అలాంటి వ్యక్తితో మీరు కొన్ని సినిమాలు చేశారు కదా, సో ఆ జర్నీ ఎలా ఉండేది? సో అంటే ఈ మ్యూజిక్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది ఒప్పుకోవటం, లేకపోతే మొహమాటం లేకుండా నచ్చింది ఆర్పి నచ్చలేదు, ఈ డిస్కషన్ ఉండేది? అసలు మొహమాటం లేదు, ఆయనకి లేదు, నాకు లేదు. ఆయన టెక్నీషియన్స్కి ఇచ్చేంత రెస్పెక్ట్ నేను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ దగ్గర చూడలేదు. చాలా ఫ్రీడమ్ ఇస్తారు టెక్నీషియన్. మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు నేను ఫ్రీడమ్ ఇస్తే. ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో మీరు అది భుజం మీద వేసుకుని మీ సొంత వర్క్ లాగా మీరు ఫీల్ అయి చేస్తారు. అందుకు ప్రతి టెక్నీషియన్ కూడా అలాగే తను ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అలానే ఫ్రీడమ్ అంటే పూర్తిగా ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు సంబంధం లేదని కాదు. ఆ సిచ్యువేషన్ అంత బాగా ఫీడ్ చేస్తారు. ఎంత బాగా ఫీడ్ చేస్తారంటే ఆ ఫీడింగ్ విన్న తర్వాత ఆయన చెప్పిన దానికి 100% ఇవ్వడానికి ఆ ఇచ్చే ఫ్రీడమ్ చాలా హెల్ప్ అవుతుంది. సార్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ డైరెక్షన్ కూడా చేశారు, యాక్టింగ్ కూడా చేశారు. సో అంటే యాక్టింగ్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. సార్ మీ డైరెక్షన్ గురించి, మీలో ఉన్న డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే అది కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉందా సార్, లేకపోతే మధ్యలో తర్వాత ఈ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ ఇవ్వటం, కథల మీద అవగాహన ఇలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కథలు చేసుకోవడం ఇవన్నీ అలవాటు ఉంది. నాకేంటంటే అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ మన ఆలోచనలు మొదలై అవ్వాలి అనేది నా థాట్ అనమాట. అందుకు నా కథలన్నీ కన్వెన్షనల్గా ఉండవు. హీరో ఇంట్రడక్షన్, ఫైట్లు, 6 సాంగ్లు ఇలాంటి కథలు అసలు నేను చేయలేను. ఎందుకంటే అది అందరూ ఆలోచిస్తారు కదా, వాళ్ళ ఆలోచన ఎక్కడ ఆగిపోతుంది, అక్కడ నుంచి నేను ఆలోచిస్తాను. అది మంచో చెడో, బట్ ఇట్ షుడ్ బి న్యూ అనేదే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు బ్రోకర్ చూస్తే, బ్రోకర్ ఏంటి, ఒక ఠాగూరు, ఒక అపరిచితుడు, అవి ఏంటి కన్వెన్షనల్ మూవీస్. ఏంటంటే ఒక అంత పెద్ద హీరో వచ్చి అందరినీ బెదిరిస్తే అప్పుడు అందరూ కరప్షన్ మానేస్తారు అనేది కథ. కానీ హీరోలు రారు కదా రియల్ లైఫ్లో. రాకపోతే మానడం ఆపేస్తారా? మీలోనే ఒక హీరోని ఎందుకు చూసుకోకూడదు అనేది నా థాట్. అందుకు బ్రోకర్ చేశాను. అలాగే లవ్ స్టోరీ అంటే
ఇప్పటివరకు అందరూ ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. ఒక 13 ఏళ్ళ అమ్మాయి ఒక 21 ఏళ్ళ అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని థాట్తో అందమైన మనసులో చేశాను. బెస్ట్ స్టోరీ నంది వచ్చింది. అవును సార్. అంటే ఆ ఆలోచన ఇప్పుడు ఆలోచన ఎవరికి రాదు, అందుకే అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయి అక్కడ మొదలవుతుంది నేను చెప్పే ప్రయత్నం. అలాగా నా కథలన్నీ కూడా దే స్టాండ్ అవుట్. అది మంచిగా చెడు అని నాకు అనవసరం, అందరు చేసేదైతే నేను చేయను. అది చేయడానికి నేనే ఉన్నా కదా, అందుకు నేను చేయాలి. బట్ ఆ టైంలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు అన్నప్పుడు సో ఇండస్ట్రీ ఎలా ఫీల్ అయింది సార్? మీ చుట్టుపక్కల నుండి కానీ అంటే డైరెక్షన్ అవసరమా అన్నట్టు అన్నారా లేకపోతే ఎంకరేజ్ చేశారు? డైరెక్షన్ కన్నా ముందు యాక్టింగ్ చేస్తున్నాను అన్నప్పుడు మాత్రం చాలా మంది అన్నారు అవసరమా అని. సినిమా చూశాక మైండ్ పోయింది, పర్లేదు నువ్వే చేయాలనిపించింది అన్నారు. బట్ అప్పుడు ఏమనుకున్నారు సార్ మీరు? అంటే ఇంతమంది ఎందుకు 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 ఇలా చెప్తున్నారు, మనం అన్న తప్పు చేస్తాం అంటే వాళ్ళకి తెలియదు కదా నేను ఎలా చేస్తాను. నేను నమ్మంది ఏది చేయనబ్బా, నమ్మింది చేయగలను అన్నప్పుడు ఏది వదిలిపెట్టరు, వదలాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతాను. వదిలిపెట్టినాను కాదు కానీ వదలాల్సిన అవసరం లేదని ఫీల్. సో అంటే ఇప్పుడు బ్రోకర్కి ముందు బ్రోకర్ తర్వాత సో ఒక మంచి సినిమా దానికి కూడా అవార్డ్స్ వచ్చాయి. నేషనల్ అవార్డు కూడా షార్ట్ లిస్ట్ అయింది, అక్కడ కొంచెం పాలిటిక్స్ జరిగింది. సార్ నిజంగా జరుగుతాయి సార్ అలాగే? అవుతాయి. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కూడా డబ్బు ఉంటేనే? డబ్బు కాదు, ఇన్ఫ్లుయెన్స్. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎలాగ సార్, ఎలాంటి వ్యక్తులు ఇలాంటి అవార్డ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అవన్నీ మనం చెప్పకూడదు, తెలియదు కూడా. తెలియకుండా గాలి వార్తలు మనం చెప్పకూడదు, అది అథెంటిక్గా ఉంది. బట్ మీకు జరిగింది? నాకు జరిగింది అంతే, అంతవరకు తెలుసు. కానీ ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అవన్నీ చెప్పాల్సిన అవసరం అయిపోయింది. గతం కథ. ఫీల్ అవ్వలేదా సార్? కొంచెం ఫీల్ అయ్యా. అంటే నేషనల్ అవార్డు షార్ట్ లిస్ట్ అయ్యి అవార్డు అనౌన్స్ చేయాల్సిన సినిమా అవార్డు అనౌన్స్ అవ్వకుండా ఆగిపోయింది అనేది ఫీల్ అయ్యాను. బట్ ఓకే. అంటే ఇప్పుడు ఆ తప్పుని ఎవరి మీద వేస్తారు? నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేకపోయినామో అని నా మీద నేనే. మీదే అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే డబ్బు ఒకటేనా లేకపోతే మాట? డబ్బు కాదు. అంటే ఆ టైంలో ఏ తెలుగు సినిమాకి రాదు. ఇప్పుడు మామూలుగా షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకి ఇవ్వాలి, ఏదో ఒక సినిమాకి ఇవ్వాలి. షార్ట్ లిస్ట్ అయింది రెండు సినిమాలు, దానిలో ఇది విత్ సబ్ టైటిల్స్ అందరికి అర్థమైన సినిమా, దీనికి కంపల్సరీ వస్తుంది అనుకున్నాం. దీనికి రాలేదంటే తెలుగు సినిమాకే ఇవ్వకూడదని ఆపేశారు అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే. బట్ అప్పట్లో ఉండేదా సార్ తెలుగు తమిళ్ కొంచెం? అప్పట్లో కాదు, తెలుగు లేదు. ప్రతి లాంగ్వేజ్కి అది ఉంది, అవార్డ్స్ ఉంటాయి. బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఉంటుంది. కరెక్టే, నేను నాకు అర్థమైంది సార్. నేను అనేది ఏంటంటే అప్పట్లో తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు, తెలుగు సంగీతం అంటే ఇలాంటివి ఏమైనా ఉండే అంటారు? అంటే శంకరాభరణం రాదుగా అప్పుడు, సాగర సమం రాదుగా, చిన్న చూపు ఏం లేదు. మంచి సినిమాలు చేస్తే చూస్తారు అబ్బా, అదేం లేదు. మంచి సినిమాకి ఎప్పుడు ఇది ఉంటుంది, ఆదరణ ఉంటుంది, లేకపోతే అన్ని అవార్డ్స్ రావుగా సినిమాలకి. ఓకే సార్. మీరు అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక సినిమా తమిళ్లో హిట్ అయితే అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ హిట్ అయితే ఇక్కడ మలయాళం వెళ్ళి చేయటం. బట్ మీరు వేరే లాంగ్వేజ్లో అవకాశాలు? నేను ఇక్కడ ఎంత పాపులరో కర్ణాటకలో కూడా అంతే పాపులర్, కన్నడలో కూడా అంతే పెద్ద హిట్లు ఉన్నాయి నా సాంగ్స్. ఒడియాలో కూడా లేదు, ఒడియా చేయలేదు. ఒడియా ఒకే ఒక సాంగ్ ఏదో అప్లికేషన్తో చేశాను. ఎలాంటి అప్లికేషన్ అడుగుతున్నారు? అదే మా డైరెక్టర్ రాజేష్ టచ్రివార్ అని చాలా మంచి ఫ్రెండ్, ఆయన ఒరియా సినిమా చాలా మంచి థ్రిల్లర్ సినిమా చేస్తుంటే దానిలో ఒక సాంగ్ కావాలంటే చేశాను. సో అప్పట్లో పాన్ ఇండియా ఓన్లీ కర్ణాటక అండ్ తెలుగు, తమిళ్ కూడా వేరే తమిళ్ చేశాను, హిందీ బినామీగా చేశా. అంటే నా పేరు వేసుకోకుండా కొన్ని చేశాను. ఉంటుందా సార్ అలాగే? సరదాగా అంటే డబ్బు కోసం చేశారా లేకపోతే ఫ్రెండ్షిప్ మీద, లేకపోతే దేనికోసం? ఫ్రెండ్షిప్ అలా కూడా చేస్తారు సార్ అప్పుడప్పుడు, అదే పనిగా కాదు. ఐ మీన్ గోస్ట్ రైటర్స్ అంటారు కదా, అలాగా 1-2 చేశాను, అదేమి పెద్ద విషయం కాదు. తర్వాత మళ్ళీ వేరే బయట ఎక్కువ ఎందుకు చేయలేదు సార్? ఓన్లీ తెలుగు మీద ఎందుకు అంత ఫోకస్ పెట్టారు? ఎందుకంటే నాకు తెలుగు వచ్చు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి కూడా అన్ని లాంగ్వేజ్ రావట్లేదు కదా సార్, మ్యూజిక్ భాషకి పనే ఉంది అంటారు. లేదు, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ నేటివిటీ ఇన్ మ్యూజిక్ ఆల్సో. అదేమని అంటే తప్పు, ఆ నేటివిటీతోనే చేయాలి. అఫ్ కోర్స్ నాకు బెంగాల్ సినిమా ఇస్తే బెంగాల్ నేటివిటీలో చేయగలను, హిందీ సినిమా ఇస్తే హిందీ నేటివిటీలో చేయగలను, మిగతా సౌత్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ సినిమా ఇస్తే ఆ నేటివిటీలో చేయగలను. బట్ నేను చేయగలను నాకు తెలియాలి సార్. అంటే నేటివిటీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ నేటివిటీ అంటే మీకు తెలుస్తుంది. బట్ అక్కడ నేటివిటీ తెలుసుకోవడానికి సపరేట్ వర్క్ ఏమైనా చేస్తారా? అంటే ఇప్పుడు మీకు ఒక మలయాళం సినిమా వచ్చింది అనుకోండి, అక్కడ నేటివిటీ ఏంటి అనే దాని మీద హోంవర్క్ ఏమైనా చేస్తారా? డెఫినెట్గా. అంటే మలయాళంలో వచ్చిన సినిమాలు ఎలాంటి సినిమాలు, వాటి తాలూకు కలర్ ఎలా ఉంది అవి చూసుకుంటే మన తెలుగు సినిమా పాటల కలర్ వేరే ఉంటుంది, మలయాళం పాటల కలర్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఎక్కడో తెలియకుండా ఒక సెమీ క్లాసికల్ టచ్ ఉంటుంది పాటలు, అవి మనం చేసేటప్పుడు ఆ సెమీ క్లాసికల్ టచ్తో చేయాలి. అలా సార్ అంటే ఈ చేంజెస్ అని వచ్చినాయి సార్ ఈ మ్యూజిక్లో. సో అంటే మ్యూజిక్ డైరెక్టర్స్లో కానీ లేకపోతే జనాల్లో కానీ ఇది వరకంటే సంగీతం అంటే ఒకలా ఉండేది అని ఇప్పుడు లిరిక్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ అంతా వేరే అయిపోయింది.
జనాలు కూడా ఇష్టపడుతున్నారా, లేకపోతే సరే వస్తుంది కదా అని అదే మ్యూజిక్కి వాళ్ళు కూడా సరెండర్ అవుతున్నారా? మీరేమంటారు దీన్ని? మీకు ఒక పాట హిట్ అయిందంటే ఆ పాట చాలా రీల్స్ చాలా వస్తున్నాయి. రీల్స్ వస్తున్నాయంటే ఆ పాట నచ్చిందన్న, నచ్చిందంటే జనం యాక్సెప్ట్ చేశారన్న. జనం యాక్సెప్ట్ చేశాక అది మంచిదా చెడుదా మనం ఎవరు డిసైడ్ చేయడానికి. జనం కోసం కదా మనం చేసింది, మన కోసం కాదు చేసింది, జనం కోసం చేసాం సినిమా. ఆ జనం యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ మూవీ, గుడ్ మ్యూజిక్, అంతే. అంటే ఇప్పుడున్న వాటి మీద లిరిక్స్ మీద కూడా కొంచెం లిరిక్స్లో కూడా అక్కడక్కడ కొంచెం బూతులు, కొంచెం శృంగారం ఎక్కువైంది అనేది కూడా కొంతమంది వాదన. అది డైరెక్టర్కి నచ్చింది, ఆయన చేయించుకున్నాడు. ఆ సినిమాకి అది కావాలనుకున్నాడు, అది జనం యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్, డన్, అంతే. ఓకే సార్, ఎప్పుడైనా నచ్చకుండా మొహమాటం కొద్ది సినిమాలు ఒప్పుకున్నారా? లేదు, కథ నచ్చకపోయినా, ఫ్రెండ్షిప్ మీద ఉన్నాయి కానీ అవి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా, అయిపోయింది. అయిపోయింది సార్. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి, కొంతమంది సింగర్స్, సో అంటే వాళ్ళు అచ్చొచ్చారా లేకపోతే సెంటిమెంట్ అని పక్కన పెట్టేస్తే ఒక టీం లాగా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ రైటర్ కులశేఖర్ గారు, మీరు అండ్ తేజ గారు, సో ఒక మంచి దాన్ని ఏమంటారు కాంబినేషన్, హిట్ కాంబినేషన్ కూడా అనొచ్చు. బట్ అది ఎక్కడో సడన్గా బ్రేక్ అయింది. అది ఎందుకు బ్రేక్ అయింది, ఎలాగా, ఏంటి సార్? బ్రేక్ అంటే ఏం లేదు, అంటే నిజం చేసిన తర్వాత అనూప్కి మనం సినిమా ఇవ్వాలి అని తేజ గారు నేను కూర్చుని అనుకున్నాం. నెక్స్ట్ సినిమా అనూప్కి ఇవ్వడం జరిగింది. అనూప్కి కులశేఖర్ రాశాడు. అక్కడ నుంచి ఇంకా వరుసగా అప్పుడప్పుడు తేజ గారికి అనిపించినప్పుడు నాతో చేయించుకుంటున్నారు, అంతేగాని అదేమి బ్రేక్ ఇది అని ఏం లేదు. మేము అనుకుని చేసింది అది, అంతే. అనూప్ నా దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు అన్నాడు. తను ఎక్కడో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాకన్నా తేజ గారితో ఇంట్రడ్యూస్ అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనిపించింది. నిజం చేస్తున్నప్పుడు నేను తేజ గారు మాట్లాడుకున్నాను నెక్స్ట్ సినిమాకి అనూప్. సార్ లిరిక్స్ కూడా అంటే రైటర్స్ని దగ్గర కూర్చోబెట్టుకుని రాయించుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత ఒక టైము నాకు ఇన్ని రోజుల్లో కావాలి, ఇన్ని అవర్స్లో కావాలి అని ఏమన్నా కొంచెం డిపెండింగ్ ఆన్ ది అర్జెన్సీ. రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, ఈరోజు కావాలి అనే సందర్భాలు కూడా ఉంటాయి. అలా అయిన సాంగ్ ఏంటి సార్ సినిమా కానీ? మీకు ఆభిమంత్రణం పాట ఉంది కదా జయంలో, లాస్ట్లో జెండా పట్టుకుని పాడేది. వాళ్ళు అక్కడ షూటింగ్ లొకేషన్ ఉంటే ఇక్కడ మేము ముందు రోజు పాట రికార్డ్ చేసి పంపించాం. నేను కులశేఖర్ అనుకుని ఆ పాట రికార్డ్ చేసి డైరెక్ట్ లొకేషన్లో ప్లే చేసుకున్నారు సాంగ్. వెంటనే నచ్చింది. మాదేమి అంటే మేము 100% డెడికేటెడ్గా చేస్తాం కాబట్టి దానికి మళ్ళీ ఆప్షన్ ఇవ్వండి, ఇది ఏమి ఉండదు అంటే కొంతమంది డైరెక్టర్స్కి నచ్చకపోవచ్చు కదా సార్. అంటే వాళ్ళ టేస్ట్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఓహో, ట్రావెల్ అయ్యాను, వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసు, ఎలా కావాలో తెలుసు. మనం ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనుకునే బ్యాచ్ కాదు కదా, కంపల్సరీ ఏదో గొప్పది ఇవ్వాలనుకునే బ్యాచ్. సార్ ఎంత చేసినా ఎక్కడో చాట చెడ్డ ఇరకాటం ఉంటుంది సార్. లేదు సార్ అలా మీకు ఎప్పుడు ఏ డైరెక్టరు తగలేదు? మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా సూపర్ అంటే అంత 100% నేను ఆలోచించిస్తాను. ఇది 100% ఈ సిచ్యువేషన్ ఇది 100% అనే ఫీల్ అయ్యే నేను చేస్తాను. నా మనసులో నేను 20 ట్యూన్లు అనుకోవచ్చు, కానీ నేను బయటకి అయితే చెప్తాను అది మాత్రం 100% నేను అనుకుని చెప్తాను. ఓకే సరే, ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉండాలి అని అంటే ఏం చెప్తాను? వాళ్ళలాగే ఉండాలి. అలా కాదు సార్, కొన్ని క్వాలిఫికేషన్స్ కానీ. సో నాలాగా ఉండొద్దంట. ఎందుకు అలాగా? అంటే నాకు మ్యూజిక్ రాదు. మీకు మ్యూజిక్ రాదు? ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. మ్యూజిక్ సిట్టింగ్ అంటూ ఏం చేయను. తర్వాత అంటే ఇవేమి మ్యూజిక్ డైరెక్టర్కి ఉండకూడని క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉండాలి మిగతా వాళ్ళకి. సార్ దీంట్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ మ్యూజిక్ రాదు అనేదే కొంచెం డౌట్గా ఉంది. మీకు మ్యూజిక్ రాదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మ్యూజిక్ రాదంటే ఇప్పుడు సంగీతం నేర్చుకుని ఉండాలి కదా, సంగీతం నాకు రాదు. నేను 2 సార్లు వర్ణాలు నేర్చుకుని ఆపేశాను, వర్ణాల వరకు నేర్చుకుని. సార్ ఇంత నేర్చుకోకుండా ఎలా సార్ ఇన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారు, ఇన్ని ఆల్బమ్స్ ఇచ్చారు మాకు, ఎలా సార్, ఎలా కుదిరింది సార్ అది? ఏమో డీకోడ్ చేసుకున్నాను మ్యూజిక్ని, అంటే ఇచ్చిన సిచ్యువేషన్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ ఎలా చేయాలని అర్థమైంది. ఓకే, అలా చేసుకుంటాను. అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన సాంగ్స్ అన్నీ చాలా ఈజీ వేలోనే అయిపోయినాయి. మీకు ఏది కష్టంగా అనిపించి విపరీతమైన ఎక్కువ టైం తీసుకున్నది ఏ సాంగ్ లేదా సార్? ఏది లేదు. కొన్ని డైరెక్టర్తో ఇప్పుడు మీరంటే కొంతమంది డైరెక్టర్స్తో కొంచెం కొలాబరేషన్ అవ్వటం, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, వాళ్ళ టేస్ట్ మీకు తెలుసు కాబట్టి మీరు ఇచ్చేస్తారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఎంత ఇచ్చినా కూడా ఏదో ఉంది, ఇంకేదో కావాలి అని చెప్తారు. అలా ఇన్నేళ్ళ కెరీర్లో అబ్బా ఇప్పుడు ఈ డైరెక్టర్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అంటే 1కి 10 సార్లు వింటా అలాంటి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ ఇన్పుట్ ఏంటనేది మనకు కరెక్ట్ తెలియాలి కదా. వాళ్ళ ఇన్పుట్ కరెక్ట్గా తెలియకుండా మనం ఏది పడితే అది ఇవ్వడం తప్పు. వాళ్ళకి ఏం కావాలనేది మనం ఎంత బాగా వింటే మనకి అంత ఈజీగా డీకోడ్ చేయడం ఉంది ట్యూన్ ఫామ్లో. అంతే. ఓకే, ఇప్పుడంటే హీరోలు చిన్న చేతిగా అన్నిట్లో కూడా ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు.
అండ్ మ్యూజిక్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎలాంటి సింగర్తో పాడించాలి, ఒక సాంగ్ ఏ సింగర్తో పాడిస్తే హిట్ అవుతుంది అనేది కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. బట్ యాజ్ ఎ మీరు ఉన్నప్పుడు హీరోస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ, ఒకవేళ అయితే ఏ హీరో ఎక్కువగా ఈ మ్యూజిక్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు? సార్ బాగుంది, ఇంకొంచెం బాగుంటే బాగుండేది ఈ టైప్లో. థ్యాంక్ఫుల్లీ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. బట్ అయ్యి ఉంటే సార్ మీకు నచ్చేదా? అయ్యి ఉంటే నిజం హిట్ అయ్యేది. ఏంటి సార్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? ఎందుకంటే నిజం పాటలన్నీ నేనే పాడాను. అవును. ఆ రోజు కనుక మహేష్ బాబు ఇన్వాల్వ్ అయ్యి ఈ పాటలు పలానా వాళ్ళతో పాడిద్దామని చెప్పుంటే ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యేది. సార్ ఇప్పటికీ ఆడియో పెద్ద హిట్టే కదా సార్. ఆడియో హిట్ కానీ ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నాకు ఆ సీతారాముల సాంగ్ అంటే చాలా ఇష్టం సార్. అవును, కానీ అది నా వాయిస్ కాకుండా ఒకసారి కేకే పాడుంటే ఎలా ఉండు, శంకర్ మహాదేవన్ పాడుంటే ఎలా ఉండు ఆలోచించండి. బట్ ఎందుకు పాటించలేదు సార్? మీరు ఎందుకు పాటించలేదు? అంటే నేను పాడితే అంటే ఆ టైంలో తేజ గారు నేను మాట్లాడుకుంటూ పాటలన్నీ ఇదే అయిన తర్వాత ఓకే దే ఆర్ సౌండింగ్ గుడ్, లెట్స్ గో హెడ్ అనుకుని తప్పితే ఆ టైంలో హీరో కనుక లేదండి ఇది వాళ్ళని వాళ్ళతో పాడిద్దామని ఇన్వాల్వ్ అయ్యింటే పెద్ద హిట్ అయిందని నా ఫీలింగ్. ఓకే. బట్ అంటే మీకు అనిపించలేదు సార్ ఎప్పుడు? ఎప్పుడు ఇప్పుడు ఓకే సార్, అప్పుడు ఆ టైంలో అన్నీ నేనే పాడుతున్నాను అదేం లేదు. జేమ్ సూపర్ హిట్ కదా, నేనే పాడింది. సో మీరు ఆ దాంట్లో ఉన్నారు. ఓకే ఇది కూడా అలాగే హిట్ అయిపోతుందేమో. బట్ ఆల్బమ్ హిట్టే సార్. రిజల్ట్ లేదు, ఆల్బమ్ హిట్టే కానీ డెఫినెట్గా వేరే సింగర్స్ పాడుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యాను. అదే సార్ నేను అంటున్నది, మీకు అప్పుడు అనిపించలేదా అంటున్నాను. నా అనిపించలేదు. ఎవరు చెప్పలేదు నెత్తికి సార్? నేను అలా అడగలేదు సార్. మీరు మామూలుగా అప్పుడు రియలైజ్ అయ్యారా అంటే ఇంకెవరితో ట్రై చేశారా నేను అంటున్నాను. ట్రై చేసి దొరక్క సరే మనమే పడేసుకుందాంలే అని ఇలా రిలీజ్ అయిపోయిన తర్వాత కొంత ఫీడ్బ్యాక్ కృష్ణ గారు ఫోన్ చేశారు. ఇంకొంతమంది వేరే సింగర్స్ పాడుంటే బాగున్నాను ఆర్పి అన్నారు. అంటే అప్పుడు ట్రై చేసాం. ఆ టైంలో ఎవరు దొరకలేదు మాకు సింగర్స్. అందరూ అబ్రాడ్ షోస్లో బిజీగా ఉన్నారు. నాకు అనుకున్న సింగర్స్. నా ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాని వాళ్ళతో పాడించలేను. అంటే తెలుగుని తెలుగులా పాడలేని వాళ్ళతో నేను ఎప్పుడు పాడించలేదు. ఎప్పుడు ట్రై చేయలేదు సార్? ఎప్పుడు పాడించలేదు. ఇప్పుడు కేకే కానీ శంకర్ మహాదేవన్ కానీ వాళ్ళిద్దరూ తెలుగు పాటలు తెలుగులాగే పాడతారు. అందుకు వాళ్ళతోనే పాడించాను నేను. మిగతా వాళ్ళతో నేను పాడించలేదు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. బట్ వాళ్ళు తెలుగుని తెలుగులా పాడరు కాబట్టి వాళ్ళతో నేను పాడించలేదు, పాడించను కూడా. ఫ్యూచర్లో కూడా ట్రై చేయలేదు, ఎప్పుడు చేయను కూడా, ఫ్యూచర్లో కూడా చేయను. ఎందుకంటే నాకు తెలుగు అంటే నా పాటలో తెలుగు వల్లే నా పాటలు బతుకుతున్నాయి కాబట్టి ఆ తెలుగుని నేను కొని చేయను. అందుకు వాళ్ళతో నేను పాడించను. అందుకు వాళ్ళకి ట్రై చేయలేదు. వీళ్ళ కోసం ట్రై చేస్తే వీళ్ళు దొరకలేదు. ఇంకా అందుకని మీరే ఉండిపోయింది ఇంకా. బట్ ఆ సాంగ్ చాలా బాగుంటుంది సార్. అది అన్నీ బాగుంటాయి. రాముడంటే రాముడయ్యో పేదవారి దేవుడు అంటే ఒకసారి శంకర్ మహాదేవన్ వాయిస్లో ఊహించండి ఎంత బాగుంటుంది. ఇంకా ఏమో సార్, నేను ఆ సాంగ్ రోజు విని మీ వాయిస్ విని మళ్ళీ వేరే అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. బట్ ఇప్పుడు సింగర్స్ మీరు ఇప్పుడు చెప్పారు, అప్పట్లో సింగర్స్ కొంచెం కొరత, వేరే వేరే ప్రోగ్రామ్స్ వాటిల్లో ఉన్నారని చెప్పేసి. బట్ ఇప్పుడు చూస్తే చాలామంది సింగర్స్ ఉన్నారు. బట్ నిజంగా సింగర్కి అంటే కొంతమంది సింగర్స్ ఏం చెప్తారంటే సార్, సూపర్ హిట్ సాంగ్ పాడినా మాకు వచ్చే డబ్బులు, మాకు వచ్చే రెమ్యునరేషన్ సరిగ్గా రావు. సో ఈ మ్యూజిక్ సైడ్ ఉన్న వాళ్ళకి సంపాదించుకునే స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది అనేది కొంతమంది చెప్తారు. లేదు, ఒక సూపర్ హిట్ సాంగ్ పాడితే ఒక 5 సంవత్సరాలు వాళ్ళు స్టేజ్ షోలో బిజీగా ఉంటారు. స్టేజ్ షోలో ఎంత సంపాదిస్తారు తెలుసా సింగర్స్? సార్ ఒక్కళ్ళో ఇద్దరు కదా సార్? లేదు, ఒక్క సూపర్ హిట్ పాడమనండి, స్టేజ్ షోలో ఎంత బిజీ అవుతారు వాళ్ళు. అదే పాడిన దానికంటే స్టేజ్ షోలో ఎక్కువ, చాలా ఎక్కువ వస్తాయి, మామూలు కాదు. ఒక్క సూపర్ హిట్ సాంగ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని చాలా స్టేజ్ షోస్ వస్తాయి. ప్రతి స్టేజ్ షోకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. చాలు కదా. ఆ సాంగ్ వల్ల వచ్చే రెమ్యునరేషన్ 5 పైసలు అయితే వాళ్ళకి స్టేజ్ షోస్ వల్ల వచ్చే రెమ్యునరేషన్ 100 రూపాయలు ఉంటుంది. మీరు ఎప్పుడు అలా ట్రై చేయలేదు? అప్పట్లో స్టేజ్ షోలు కానీ లేకపోతే మ్యూజిక్ కాన్సర్ట్ కానీ ఇలాంటివి? నేను ఇచ్చిన మ్యూజిక్ కాన్సర్ట్స్, నేను ఇచ్చినంత పెద్ద హిట్ కాన్సర్ట్స్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎవడేవారు. మరి మీరు కూడా కొంచెం పాడిన దానికంటే వాటి మీద ఎక్కువ సంపాదించుంటారు కదా? సంపాదించడం కాదు, అంటే నేను ఐ ఎంజాయ్ ఎంటర్టైనింగ్ పీపుల్ దెన్ డిమాండింగ్ మనీ ఫర్ దాట్. నేను ఫస్ట్ టైం వైజాగ్లో షో ఇచ్చా. ఎంతమంది క్రౌడ్ వచ్చి ఉంటారు గెస్ట్ చేయండి? ఏ ఇయర్ సార్? 2002 బీచ్లో ఇచ్చాను. బీచ్లో పర్లేదు సార్, బాగానే వచ్చి ఉంటారు. బాగానే అంటే ఎంత? 100లో వచ్చి ఉంటారు. అదే ఎంత సార్? లెక్కలా చెప్తాను సార్, కరెక్ట్. ఊరికి గెస్ట్ చేయండి అంటున్నాను. 5,000 మందో లేకపోతే 10,000 మంది వచ్చి ఉంటారు ఏమో. అంటే 6 లక్షల మంది వచ్చారు. అబ్బా, సారీ సార్, రాంగ్. ఓకే, కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. 6 లక్షల మంది వచ్చారు. అంటే నేను ఎలాగా లెక్కేసానంటే సార్, అప్పుడే కదా సార్ మీ కెరీర్ స్టార్ట్ 2002, మరి 6 లక్షలు అంటే ఎక్కువేమో, అందుకని కొంచెం తగ్గించి చెప్దామని చెప్పాను సార్. అంతే. ఫస్ట్ లైవ్ షో అది. ఫస్ట్ లైవ్ షో. అంటే లైవ్ షోలో నేను చూసిన పీక్స్ ఎవరు చూడలేదు అనడానికి అది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ లాస్ట్ లైవ్ షో సార్ మీరు ఇచ్చింది?
లాస్ట్ యూఎస్లో ఇచ్చాను జూలైలో. జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సరే అంటే అప్పుడు ఫస్ట్ ఇచ్చిన లైవ్ షోకి తర్వాత ఇచ్చిన లైవ్ షోకి ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది ఏమన్నా ఉందా సార్? అదేం లేదు. థ్యాంక్ఫుల్లీ నా సాంగ్స్ అన్నీ జనం సోల్ఫుల్గా కనెక్ట్ అయ్యారు. అంటే నేను పాట పాడగానే వాళ్ళ పూర్వాశ్రమంలో వాళ్ళ లవ్ స్టోరీలు గుర్తొచ్చి ఆ విజువల్స్కి వెళ్ళిపోయి ఆ బ్యాక్ స్టోరీస్కి వెళ్ళిపోయి వాళ్ళంతా ఆ లైఫ్ గుర్తు చేసుకోగానే ఒక రెమినిసెన్స్ ఉంటుంది కదా, ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్. చాలామంది లవ్ స్టోరీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా పాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు నా పాటలు విన్న, కనెక్ట్ అవుతారు దానికి. ఇట్స్ టైమ్లెస్, సాంగ్స్ ఆర్ టైమ్లెస్ ఫర్ షూర్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని లైవ్ షోస్కి హైదరాబాదే కాదు వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్ళాలి. సో ఆ టైంలో వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అండ్ కొంతమంది గుర్తుపట్టడం అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోగలరా? చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే మర్చిపోలేను సార్, ఏదైనా ఒకటి ఉంటుంది కదా లైఫ్ లాంగ్, ఇది మర్చిపోలేను రా బాబు నాకు పిచ్చి ఫ్యాన్ వీడు అనేది ఏదైనా ఒకటి ఉంటుంది కదా. ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ గురించి చెప్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారు. చాలా మంది ఉన్నారు, కొన్ని వందల్లో ఉన్నారు. అంటే కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ బాగుంటాయి, ఇంకొన్ని ఫ్యాన్ మూమెంట్స్ కొంచెం ఇబ్బంది పడతాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి. సో అలా ఇబ్బంది పడ్డ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా ఉందా? ఇబ్బంది పడ్డ కానీ సిల్లీగా అనిపించే ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి. ఏది సార్? సడన్గా ఒక మనిషి కలిసి సార్ నన్ను గుర్తుపెట్టారా అంటాడు. ఇలా చూసి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరో తెలియదు. అది సార్ మీరు విజయనగరంలో షో ఇచ్చినప్పుడు నేను మీతో సెల్ఫీ దిగాను అంటాడు. అక్కడ 2 లక్షల మంది వచ్చారు, దానిలో 2000 మంది సెల్ఫీలు దిగారు. దానిలో అతను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నాకు టెన్షన్ అనమాట. ఎలాంటి సిల్లీ మూమెంట్స్ ఉంటాయి సార్. అంటే ఈ విషయంలోనైనా సార్, లేకపోతే ఆర్పి గారికి మతిమరుపు అనేది మ్యూజిక్లో కూడా ఉంటుంది? మతిమరుపు అంటే ఏం మతిమరుపు అంటే ఎలా మీకు ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ర్యాండమ్గా ఒక మనిషి వచ్చి మీ దగ్గర సెల్ఫీ తీసుకున్నాడు. ఓ 5-6 ఏళ్ళ తర్వాత అతను కలిసి మీ దగ్గర సెల్ఫీ తీసుకున్నాను అంటాడు. మీరు గుర్తుపడతారా ఆ మనిషిని? నేను అందుకే సార్ నేను ఆ విషయం మీరు గుర్తుపడతారా ఆ మనిషిని? గుర్తుపడతాను సార్. మరి అంతమందిలో నేను ఎలా గుర్తుపట్టాలి మరి? అదే సార్, అది కాదు సార్, మీకు పొద్దున్న లెగిస్తే చాలా వర్క్ టెన్షన్ ఉంటుంది. నాకేం టెన్షన్ ఉండదు, అస్సలు టెన్షన్ పడను. స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. ఈ గజిబిజిలో ఏదైనా మర్చిపోవడం, అస్సలు అయితే ఇంట్లో వాళ్ళతో ఏదైనా ఒక స్పెషల్ డేట్ మర్చిపోవటం ఇలాంటివి. నా ముందు ఒక వాల్కన్ పగిలినా నేను అంతే కూల్కుంటాను సార్. మేము ధోని తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్, మిస్టర్ కూల్. అదే నేను ఇంతే, మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు. కోపం రాదా సార్? చాలా తక్కువ. నేను కోపడ్డానంటే దానికి చాలా పెద్ద ఇష్యూ ఉందని అర్థం. ఏంటి లైఫ్లో ఇప్పటి వరకు ఆర్పి గారు కోపట్ట సిచ్యువేషన్ ఏంటి? అంటే ఒక లావాలాగా బద్దలైన సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎవరి మీద అవసరం రాలేదు. అంటే కోపం రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి దానివల్ల సొల్యూషన్ లేదు అనుకున్నప్పుడు వస్తుంది కోపం. ఆ ఇన్సిడెంట్కి సొల్యూషన్ ఏంటని నాకు అర్థమైపోతుంది కూడా అక్కడ కోపం ఉంటుంది. సార్ ఇప్పుడు బేసిక్గా కోపం రాదు, బట్ మీ మీద కొంతమంది కోపం వస్తుంది కదా. రానివ్వండి, వాళ్ళనిలాగా అది వాళ్ళ కర్మ, నాకు సంబంధం ఏంది? పట్టించుకోరు. నాకు సంబంధం ఏంది? అంటే ఒక వ్యక్తి సడన్గా మాట్లాడుతూ మానేసాడు అనుకోండి, మీతో పట్టించుకోరా? అసలు సంబంధం, నేను తప్పు చేశానా ఏంటి అన్న డిస్కషన్ ఉండదా సార్? అవసరం లేదు. అతను నన్ను వద్దనుకున్నప్పుడు అతను నేను వద్దు, నాకు అతను వద్దు, అంతే అంతే. యాజ్ సింపుల్ యాజ్. బట్ నన్ను ఎలా ఇప్పటివరకు ఎవరు అలా అనుకోలేదు, అనుకుంటే మాత్రం ఐఎమ్ యాజ్ సింపుల్ యాజ్ అంతే. అంతే ఈజీగా తీసుకుంటాను నేను. ఓకే సార్, అంటే ఇప్పుడంటే ఒక డిఫరెంట్ కాంపిటీషన్ ఉంది. సో ఉన్న ఒక 4-5 మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య, సో ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళే. బట్ మీ టైంలో కాంపిటీషన్ ఎలా ఉండేది మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య? ఏం లేదబ్బా, ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు వచ్చిన అవకాశాలు నేను 100% చేయడం తప్పితే వీళ్ళు నా కాంపిటీటర్ అని నేను ఇప్పటివరకు ఎవరితోని ఫీల్ అవ్వలేదు. అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వదు, ఎప్పుడు ఫీల్ అవ్వను. మీరు ఫీల్ అవ్వరేమో, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అయితే నాకు సంబంధం లేదు. అంటే వాడు బాగుంది, ఆల్బమ్ బాగుంది, దానికంటే మనం బెటర్కి ఇవ్వాలని ఇప్పుడు అసలు ఒకరితో నేను కంపేర్ చేసుకుంటే అసలు నేను ఎందుకు అవుతాను సార్? పక్కన వాళ్ళు కూడా ఎప్పుడు, అంటే మీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉంటారు సార్? అంటే చాలామంది కొంచెం సక్సెస్ అవుతున్న వాళ్ళ పక్కన డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు. అసలు నా చుట్టూ ఎవరు ఉండరు, ఆ బ్యాచే ఉండరు నా చుట్టూ. మేనేజరు, పిఏ ఎవరు నా వర్క్ గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. అంటే మీ వర్క్ సూపర్, అదిరిపోయింది, ఇది అది అలా పొగిడేవాళ్ళని అసలు పెట్టుకున్నాను. నమ్మరా సార్? పొగిడేవాళ్ళని నమ్మరా? నమ్మనా కాదు, దాన్ని పట్టించుకోను. అది ఇన్సిడెంటల్ అంతే, ఆ క్షణం అంతే. ఓకే, దాన్ని పట్టుకొని భుజం మీద వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అంటే మామూలుగా మ్యూజిక్ ఇచ్చినప్పుడు అసిస్టెంట్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అన్న విషయం మీకు తెలుస్తుందా? నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, మన 100% మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది ఇచ్చేసిన తర్వాత అది 100% అంతే. దానికన్నా 101% ఇవ్వాలని ప్రయత్నం చేయకూడదు, 99% ఇవ్వాలని ప్రయత్నం కూడా చేయకూడదు. రెండు తప్పే అంటాను.
అంతే. సార్ మీకు నచ్చిన ఆల్బమ్స్ ఏంటి సార్? అంటే అన్నీ ఇష్టం అని చెప్పొద్దు. బట్ నాకు ఇది ఎప్పుడు కొంచెం నేను చాలా ఇష్టంగా చేశాను. బట్ ఇది ఎప్పుడు నాకు నా గుండెకి చాలా నా హార్ట్‌కి చాలా దగ్గరగా ఉంటది అనే ఆల్బమ్ ఏంటి సార్? సాంగ్ గాని? ఆల్బమ్ అంటూ ఏముండవు. సాంగ్స్ అంటూ ఉంటాయి. అంటే ఆల్బమ్ మొత్తంగా చూసుకొని, ఈ ఆల్బమ్ మొత్తం నాకు ఇష్టం అలా చెప్పడం కష్టం. ఇప్పుడు 'జయం' ఉంది. కమర్షియల్‌గా 'జయం' ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆల్బమ్స్ ఎవర్. అవును సార్. 'జయం' అనేది కమర్షియల్‌గా. 'నువ్వు నేను' అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆల్బమ్ ఎవర్. కానీ 'మనసంతా నువ్వే' ఎక్కువ మందికి రీచ్ అయింది. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అంటే కమర్షియల్‌గా అవి 2 ఎంత రీచ్ అయ్యాయో అంతే 'మనసంతా నువ్వే' లాంటి ఒక సాఫ్ట్ మ్యూజిక్ కూడా రీచ్ అయింది. 'మనసంతా నువ్వే' టైటిల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. 'నీ స్నేహకు రాను' అని. అట్ ది సేమ్ టైమ్ 'ఆ నలుగురు' టైటిల్ సాంగ్ నాకు చాలా ఇష్టం. అలాగా 'వేయి కన్నులతో' పాట అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నేను స్టేజ్ ఎక్కి 'వేయి కన్నులతో' అని స్టార్ట్ చేయగానే గూస్ బంప్స్ వస్తున్నాయి జనాలకి. దట్స్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దోస్ సాంగ్స్ హావ్ క్రియేటెడ్. అందుకు అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రతి సాంగు ఇష్టపడతాను. సార్ అంటే మామూలుగా సరదాగా ఇంట్లో ఎలాంటి సాంగ్స్ పాడుతూ ఉంటారు సార్? ఏం లేదు. ఇప్పుడు పాడరు. అంటే ఏదో హమ్ చేస్తుంటా. అంతేగాని నా పాటలు కూడా నేను వినను. నేను ప్లే చేసుకొని వినే సందర్భాలు కూడా లేవు. సార్ అంటే చిన్నప్పుడు ఈ క్యాసెట్స్ అవి ఉండేవి కదా! అవేమన్నా మీ సినిమాలు ఇయన్నీ ఏమన్నా గుర్తుగా దాచుకున్నారా? లేవు. ఒక్క క్యాసెట్ కూడా లేదు. నేను ఎప్పుడు కొనలేదు, ప్లే చేసుకోలేదు. అంటే చాలామంది ఏదో అది మెమరీగా దాస్తారు కదా సార్. అంటే జనం ఏదో మెమరీలో ఉంది కదా 90s సార్. చాలా మెమరీ ఓకే సార్. మీ దగ్గర ఉండాలి కదా లేదు. క్యాసెట్. మాకెప్పుడు మీరు మెమరీనే. అసలు మామూలుగా తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆర్‌పి పట్నాయక్ గారు ఒక మెమరీ. లేవు. బట్ ఫ్రాంక్‌గా మీకు లేవు. నేను పెట్టుకోలేదు. ఓకే. ఎందుకంటే నేనే వినలేదు కాబట్టి ఇప్పుడు. ఈ పాటలు మీరు ఎప్పుడు వినలేదు. ఎందుకు సార్ అలాగా? అలా వెళ్తుంటే ప్లే అవుతుంటాయి అదే విన్నాం. సరే ఎక్కడైనా ర్యాండమ్‌గా విన్నారా? అంటే ఇప్పుడు తెలుగులో అయితే ఓకే. మీ సాంగ్స్ వింటూ ఉంటాం. అదర్ స్టేట్స్ ఎప్పుడైనా షూటింగ్స్‌కెళ్ళినప్పుడు లేకపోతే వేరే పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆటోల్లో లేకపోతే వేరే వేరే టీ షాపుల్లో అక్కడక్కడ ప్లే చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా మీ వింటుంటా. క్యాబ్‌లో ఎక్కినప్పుడు వింటుంటా. ఆ! వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఈ మ్యూజిక్ చేసింది నేనే అని వీళ్ళకి తెలియదని ఒక చిన్న సిల్లీ మనసులో నవ్వు వస్తుంటుంది. అది అలాంటివి ఉంటాయి. వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఎప్పుడు లేదు. సరదాగా అంటే కనీసం ఇది ఎవరి మ్యూజిక్ తెలుసా అని కూడా అడగను. ఆ! ఆ పాట గురించి డిస్కస్ చేయను. పట్టించుకోరు. ఎక్కువగా ఎలాంటి సాంగ్స్ వినిపిస్తాయి సార్ మీకు ర్యాండమ్‌గా? ఈ క్యాబ్‌లో గాని లైక్ కాఫీ షాప్స్‌లో డిపెండ్స్. ఒక్కొక్క దగ్గర ఒకలా. ఒకసారి కొంతమంది ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా ఒక డాన్స్ బార్‌కి తీసుకెళ్ళారు. ఎందుకు? డాన్స్ బార్ ఆ! బెంగుళూరులో. ఏంటి అంటే అక్కడ 'రాను రాను' అనే పాటకి రోజు డాన్స్ చేస్తున్నారంట. హ్మ్. అది వినిపించడానికి తీసుకెళ్లారు. ఓహ్! అదొక ఎక్స్‌పీరియన్స్ నాకు. సార్ బార్ అంటున్నారు. అంటే సరదాగా ఏమన్నా ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడు చిల్ అవుట్ అలాంటి అలవాటు లేదు కదా సార్? నాకు ఏ అలవాటు లేవు. టీ, కాఫీ కూడా అలవాటు లేదు. చాలామంది ఏస్తే మనలో ఉన్న ఒక మనిషి బయటకొస్తారు. అంటే రీసెంట్‌గా 'సల్లారు' డైరెక్టర్ వాళ్ళందరూ గూడా ఎలా రాస్తారు సార్ మీరనంటే ఓ 2 పెగ్గులేస్తారు అనేది గూడా బాగా జరిగింది. అది కరెక్టే అంటారా? అంటే నాకు తెలీదు. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు సార్. బట్ అది కరెక్టే అంటారా? నాకు తెలీదు కదా! నేను ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్పగలను కదా! కరెక్టో, రాంగో. నేను ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పే రైట్ నాకు లేదు. బట్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి మ్యూజిక్‌ని వినటానికి ఇష్టపడుతున్నారు ఏంటి? నాకు దేవి మ్యూజిక్ చాలా ఇష్టం. తన మ్యూజిక్‌లో ఎనర్జీ ఇష్టం. హ్మ్. అంటే ఏంటి సార్? అంటే కొత్తగా ఉంటదనా? లేపోతే ఎనర్జీ ఉంటుంది తన మ్యూజిక్‌లో. ఎక్కువగా రెగ్యులర్‌గా వినే ఆల్బమ్ గాని ఏదైనా? నేను ఏది పెట్టుకోను. నా పాటలే వినను. వేరే పాటలు ఎక్కడ వింటా. ఇప్పుడే కదా సార్ చెప్పారు ఎనర్జీ అంటే ఇష్టం అని. అంతే. దేవి ప్లే అవుతుంటే వింటా అంతే. ఇప్పుడైనా నేను ర్యాండమ్‌గా పెట్టుకొని వినను. మీరు సెపరేట్‌గా నేను పెట్టుకుని ఇప్పటివరకు ఏ పాట వినలేదు. ఇప్పుడు ఫోన్‌లో కూడా సాంగ్స్ ఉండవా సార్? ఆహా! మరి సరదాగా అలా ట్రావెలింగ్ టైమ్‌లో ఆ టైంలో ఏం చేస్తుంటారు? చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఈ సృష్టి గురించి నేర్చుకోవడానికి చాలా ఉంది. వాటి గురించి నేను చాలా లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉంటాను. హ్మ్. అంటే ఎలాంటి విషయాలు నేర్చుకుంటారు? చెప్తే మేము తెలుసుకొని నేర్చుకుంటానికి ఏమైనా ఒక అవకాశం ఉంటదేమోనని చిన్న హోప్, ఆశ అంతే. చాలా. అంటే ఇట్స్ వాస్ట్. చాలా వాస్ట్ నాలెడ్జ్ అది. అండ్ నేను ఇప్పుడు ఏ నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నానో అది నేను బయట పెట్టిన తర్వాత అర్థమవుద్ది మీకు ఎంత పెద్ద నాలెడ్జ్ అది. చాలా వాస్ట్ నాలెడ్జ్. సార్ సడెన్‌గా ఇప్పుడు మా కోసం ఒక పాట పాడండి అని అంటే ఏ పాట పాడతారు సార్? ఏదంటే అది. పాడండి సార్. 'నీ స్నేహం' పాట పాడండి సార్. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. ఇండస్ట్రీలో ఈ సాంగ్ మీద మీకు వచ్చిన బిగ్ కాంప్లిమెంట్ ఏంటి సార్? ఇండస్ట్రీలో కాదు, ఒకరోజు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ పాట పాడి పక్కకు వచ్చిన తర్వాత ఒక అతను వచ్చి ఈ పాట మీదేనా అన్నాడు. అవును. రాసింది ఎవరు అంటే సీతారాం శాస్త్రి గారు. మీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి అంటే ఈరోజు నేను బతుకున్నానంటే దానికి కారణం ఈ పాటే. వావ్! ఈ పాట వల్ల నాకు పునర్జన్మ వచ్చింది, అందుకు నా లైఫ్ మళ్ళీ నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. ఏంటి రీజన్ అంటే ఇది చాలా పెద్ద కాదండి, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను అన్నాడు. ఇప్పటివరకు కలవలేదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ మొన్న మళ్ళీ అమెరికాలో జరిగింది. ఒక లేడీ వచ్చి అదే మాట అన్నారు. ఆవిడ కూడా అడుగుదాం అనుకునేలోపు ఆవిడ మళ్ళీ కనిపించింది. సరే ఎలా అనిపిస్తుంది సార్ అంటే, సో బేసిక్గా సినిమాలు ఇన్స్పైర్ చేస్తే, మ్యూజిక్ ఇన్స్పైర్ చేస్తే, సాంగ్స్ లిరిక్స్ కూడా అంటే అప్పటి వరకు డెల్గా ఉన్న అలా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మనలో మనకి తెలియని ఏదో ఒక ఉత్తేజం వస్తుంది. ఓకే మనం చేయగలం అని చెప్పేసి. అలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. బట్ పర్టికులర్గా యాజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి కొంతమంది వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఫీల్ అయింది చెప్తూ ఉంటే, సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అంటే ప్రౌడ్గానే అనిపిస్తుంది, బట్ మీరు ఎలా ఫీల్ అవుతారు? డెఫినెట్గా అంటే ఈ జన్మ ఇచ్చిన అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి, వాళ్ళ వల్ల ఇలా కొంతమందికి ఇలా జరుగుతుంది అనేది చాలా ఇది. అది అంటే ఏదో పూర్వజన్మ సుకృతం కింద నేను ఫీల్ అవుతాను. అదేదో మనం సాధించామని నేను ఫీల్ అవును. ఎంతమందికి మనం ఈ రకంగా ఇన్స్పైర్ చేస్తాము అంటే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ అని నా ఫీలింగ్. ఓకే సార్, మీది చిరంజీవి గారి కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదు? చేశాక అయ్యే పాట చేశాను. ఇప్పుడుగా కాదు కదా సార్. ఫ్రాంక్గా చెప్పనా, నేను ఇప్పటివరకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మీ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తానని అడగలేదు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను ఆ సినిమాకి సెట్ అవుతాను అంటే ఆ సినిమాయే డిమాండ్ చేస్తుంది నన్ను. వాళ్ళు వస్తారు నా దగ్గరికి కాదు, ఆ సినిమా నన్ను డిమాండ్ చేస్తుంది, అప్పుడు నేను చేస్తాను అనే ఫీలింగ్ నాది. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే తను అడగలేదు కాబట్టి మనం ఎందుకు ఇవ్వాలని ఫీల్ అవుతారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేమంటానంటే, మీరు నా గురించి ఆలోచించలేదు అంటే నా వల్ల మీకు 99% వస్తుందేమో, 100% మీరు అనుకున్న వాళ్ళ వల్ల వస్తుందేమో, అందుకు మీరు నా గురించి అనుకోలేదేమో. ఆ 1% అన్యాయం నా వల్ల జరగకూడదు అని నేను ఫీల్. బట్ ఇండస్ట్రీలో ఏది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతారు? మనిషి బట్టి ఉంటుంది. నా బట్టి నేను కరెక్ట్. అంటే బేసిక్గా ఛాన్స్లు అడిగితేనే కదా సార్ వచ్చేది. నేను థ్యాంక్ఫుల్లీ బై గాడ్ నేను ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా నేను వెళ్ళి ఈ సినిమా నేను చేస్తానని అడగలేదు. స్టార్టింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంతే. అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ లేకపోతే అవార్డ్ ఫంక్షన్లో కానీ హీరోస్ కలిసినప్పుడు మనం చేయాలి తప్పకుండా ఎప్పుడు మీకు ఎవరు చెప్పిన సిచ్యువేషన్స్ లేవు? లేదు. అలాంటివి చెప్తే నమ్ముతారా సార్? ఆ సినిమా వచ్చినప్పుడు నమ్ముతా. ఇది అయ్యే పనేలే అన్న అవి ఏమి ఆలోచించిన ఆ సినిమా ప్రాక్టికల్గా వచ్చినప్పుడే నమ్ముతా. ఓకే. అలాంటివి ఏమి ఆ క్షణంలో మూమెంటరీ అవన్నీ. ఓకే సార్, గాజువాక పిల్ల, మేము గాజులోళ్ళం కాదా, ఇలాంటి మాస్ సాంగ్స్ ఇచ్చారు, మంచి ఎమోషనల్ సాంగ్స్ ఇచ్చారు, లవ్ సాంగ్స్ ఇచ్చారు. సో సడన్గా కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో చూస్తుంటే ఎక్కువ రామాయణం గురించి వీటి గురించి మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఏంటి సార్ సడన్ చేంజ్ ఏంటి? సడన్ చేంజ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచే ఉంది. పోతే ఇప్పుడు అవసరం అనిపించింది నాకు. ఇప్పుడు డివోషనల్గా అంటే నేను చెప్పా కదా చాలా పెద్ద సబ్జెక్ట్ నేను చూస్తాను. సనాతనం గురించి ఒక వాస్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దాని గురించి మొత్తం ప్రపంచానికి నాకు అర్థమైన సనాతన ధర్మం ఏంటి అని చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఏంటి సార్ మీకు అర్థమైన సనాతన ధర్మం ఏంటి సార్? అదే చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. అది 2 ముక్కల్లో చెప్పండి. 2 ముక్కల్లో చెప్పేది కాదు అది. మాకు అర్థమయ్యేలాగా 2 ముక్కల్లో చెప్పేది కాదు. చాలా వాస్ట్ అన్నా కదా, చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది. అంటే ప్రతి దానికి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఎందుకు, విగ్రహారాధన ఎందుకు, అసలు సనాతన ధర్మం తాలూకు రూట్స్ ఏంటి, అన్నిటికీ ప్రాపర్ ఆన్సర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని వాటి మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. సో సార్ ఎంత టైం కేటాయిస్తున్నారు సార్ రోజు దీని మీద రీసెర్చ్ చేయడానికి? టైం ఉన్నప్పుడల్లా అదే పని చేస్తున్నా. రోజల్లా అదే పని? టైం ఉన్నప్పుడల్లా అంటే మినిమం ఎన్ని అవర్స్ అని ఒక అదేం లేదు, ఎన్ని అవర్స్ అని పెట్టుకోండి. ఓకే. ఎప్పుడు సార్ అంటే ఈ స్పెషల్గా ఇప్పుడు ఈ సనాతన ధర్మం మీద వాటి మీద ఏదైనా ఒక సినిమా కానీ లేకపోతే ఒక ఆల్బమ్? సినిమా కాదు, మనం భగవద్గీత చేశాను. అవును. 6 million+ వ్యూస్ వచ్చాయి. తెలియని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు నా ఆర్పి పట్నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి వస్తే అవి వినొచ్చు. అవును. భగవద్గీత ఈరోజు 6 million
వ్యూస్లో 82% యూత్ వింటున్నారు. నా టార్గెట్ ఆడియన్స్ యూతే. యూత్కి భగవద్గీత అర్థమయ్యేలాగా భగవద్గీత చెప్పాను, శ్లోకాలు ఏం లేకుండా. అలాగే రేపు సనాతన ధర్మం అర్థం అవడం కోసం ఈజీగా అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలి అనే దానికోసం నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తాను. ఇప్పుడు మన ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం అనుకుందాం. ఇచ్చుకుని మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ కలిసాం, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. కెన్ యూ బిలీవ్ సేమ్ సెల్స్ మళ్ళీ కలవని? ఏ సెల్స్ అయితే మన ఇద్దరమే, కానీ మన సేమ్ సెల్స్ షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు. అంటే వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. అంటే మనిషిలో ప్రతి సెల్కి ఒక టైం ఉంటుంది. అది 1 month ఉండొచ్చు, 44 days ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ది సెల్ లైఫ్. అంటే సెల్ ప్రతిసారి మనిషిలో సెల్ పుడుతుంది, సెల్ కొన్నాళ్ళు మెయింటైన్ అవుతుంది, ఆ తర్వాత సెల్ చనిపోతుంది. అలాగా కొత్త సెల్ పుడుతుంది, మళ్ళీ కొన్నాళ్ళు మెయింటైన్ అవుతుంది, చనిపోతుంది. ఇలా బాడీ మొత్తం ప్రతి సెల్ కూడా అలాగా కొన్నాళ్ళే ఉంటుంది. కానీ మనం మాత్రం అలా కంటిన్యూస్గా ఉన్నాం కదా. ఇది సైంటిఫిక్గా అందరికీ తెలిసిన విషయం. ఇదే విషయం మొత్తం యూనివర్స్ అంతా ఒక బాడీ అనుకుంటే, బాడీలో క్రియేట్ అయ్యే ప్రతిదీ కూడా, ఏది ఒక స్టార్, ఒక గ్రహం, ఒక ఉల్క, ఏదైనా సరే అది పుడుతుంది, కొంతసేపు ఉంటుంది. కొంతసేపు అనేది కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ దట్. తర్వాత అది ఎక్కడో దగ్గర దాన్ని డిజాల్వ్ అయిపోద్ది, చనిపోతుంది అనేది ఇది. దీన్ని మన సనాతనంలో ఏం చెప్పారు? సృష్టి, ఇది మెయింటెనెన్స్, జనరేషన్, మెయింటెనెన్స్ అండ్ లయకారకం, అంటే డిస్ట్రక్షన్. ఓకే, ఈ జనరేషన్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ అన్నాం. ఈ మెయింటైన్ చేసేదాన్ని విష్ణు అన్నాం. ఈ డిజాల్వ్ చేసేదాన్ని శివుడు. ఈ 3 డిఫరెంట్ ఎనర్జీస్ కలిస్తే ఒక కంప్లీట్ గాడ్. ఆ గాడ్ని 3 డిఫరెంట్ ఫామ్స్లో మనకు అర్థమయ్యేలాగా చెప్పింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరత. ఇది సనాతనం. ఎంత R&D చేస్తే అంత గొప్పగా మనకి డిజైన్ చేసి ఉంటారు. ఆఫ్టర్ ఆల్ ఈ బాడీలోనే ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద యూనివర్స్లో ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం. వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అవన్నీ ఎలా వచ్చాయి, ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే సనాతనం మించింది ఏదీ లేదు ప్రపంచంలో. సూపర్ సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు నా భగవద్గీత యూత్ వింటున్నారు 82%. బట్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే వీటి మీద ఎవరికి అంత అవగాహన ఉండేది కాదు. సో చదువుకున్నామా, సినిమాలు చూసామా. బట్ లాస్ట్ ఒక్క 7-5 years నుంచి చాలామంది ప్రవచనాలు వింటాం, లేకపోతే మీరు చెప్పినట్టు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవటం. అంటే ఈ యూత్లో కూడా మైండ్ సెట్ మారుతుందంటారా? ఈ సనాతన ధర్మం వైపు ఏంటి ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి యూత్ మైండ్ సెట్ కూడా మారుతుంది. థ్యాంక్స్ టు సోషల్ మీడియా కొంతమందికి మారుతుంది. బట్ మనకి సోషల్ మీడియాలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఏం చూస్తే అదే చూపిస్తుంది. ఇప్పుడు యూత్ ఏంటంటే, ఒక అందమైన అమ్మాయి ఫోటో చూసాడు అనుకోండి, వాడికి అన్ని అందమైన అమ్మాయిల ఫోటోలే చూపిస్తుంటారు. అలాగే వాడు ఏదైనా ఒక కాంట్రవర్సీస్ చూడాలనుకుంటున్నాడు, కాంట్రవర్సీసే కనిపిస్తుంటాయి అతనికి. ఇలాగ ఒక్కొక్కరు టేస్ట్ బట్టి అది ఇది అవుతూ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇలాంటి దానికి కనెక్ట్ అయితే అదే కనిపిస్తూ ఉంటుంది, సనాతన ధర్మం వైపు కనిపిస్తే. ఎప్పుడైతే దానికి కనెక్ట్ అయ్యి అదే స్క్రోలింగ్లో వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. అందరూ ఇప్పుడు మనకి 10 crore పాపులేషన్ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 6 million people చూశారు. 10 crore పాపులేషన్ అంటే ఎంత? 100 million పీపుల్ చూడాలి. అంటే 6 million ఎక్కడ, 100 million ఎక్కడ? 100 million పీపుల్ చూడాలి అనేది నా టార్గెట్. ఇప్పుడు 100 million టార్గెట్ అవ్వాలి అంటే ఈ స్క్రోలింగ్లోని మనకి ఎక్కడో దగ్గర ఈ భగవద్గీతలు ఇవన్నీ రావాలి అని నా ఫీలింగ్. ఓకే, అంటే సార్ కొంతమంది చెప్పిన మాటలు కూడా జనాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రవచనాలు చాగంటి గారు, గరికపాటి గారు, సద్గురు. సో వీళ్ళు అంటే ముఖ్యంగా చాగంటి గారు ఎప్పుడైతే అరుణాచలం విశిష్ట లేకపోతే ఆ 14 kilometers గిరి ప్రదక్షిణ అని చెప్పారో అప్పటి నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్ళటం అక్కడ అసలు తెలుగు వాళ్ళు రావద్దు బుర్రు అనే పరిస్థితి వచ్చింది. అదే సార్, అంతమంది ఉన్నారు ఇప్పుడు. అదే సార్, మీరు నమ్ముతారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే డెఫినెట్గా అవుతారు గట్టిగా ఈ సనాతన ధర్మం గురించి వీటి గురించి కరెక్ట్గా తెలుసుకుంటే ఇంత గొప్ప సైన్స్ ఇంకోటి లేదబ్బా. సనాతనం ఎంత సైంటిఫిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, మీరు చూద్దరు కానీ. వెయిటింగ్ సార్ మేము కూడా. బట్ ఇప్పుడున్నలో చాలామంది కొంచెం అండ్ సనాతన ధర్మం పాటిస్తూ జనాలకు కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అందరూ కాదు, కొంతమంది
లైక్ అటు అంటే హీరోగా, ఇటు పొలిటీషియన్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా ఒక్కొక్కరు ఫాలో ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది. మీకు ఎవరి స్టైల్ అంటే ఇష్టం? నేను నా స్టైల్లో చెప్తాను. మీ స్టైల్ అంటే ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ గురించి చెప్పాను. అవును, దీని గురించి ఇప్పటివరకు ఎవరైనా చెప్పారా? లేదు ఇది నా స్టైల్. ఇంకా కొత్త కొత్త ఇంకా జనాలకి ఎలాంటి యూత్కి తెలియాలంటారు? చాలా విషయాలు తెలియాలి, చెప్తాను నేను. చాలా గొప్ప ఉంటుంది. మీరు అలా చాలా విషయాలు తెలియాలంటే మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ సార్ ఇంకా ఏంటి సార్ ఇప్పుడు అంటే ఇంకా యాక్టింగ్ కొన్ని సినిమాలకే చేశారు అంటే శ్రీనివాస్ ఎవ్రీ వీక్ ఏదో ఒక కథ పట్టుకొని మీరు మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందండి చేయాలని వచ్చి అడుగుతుంటారు. నాకేమో యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు డైరెక్షనే చెప్పే కదా, ఎవరు అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోద్దో అక్కడ నా ఆలోచనలు మొదలవుతాయి. అందుకు నా కథలతోనే నేను సినిమాలు చేయాలనే స్వార్థం ఎక్కువ నాది. కానీ అలానే యాక్టింగ్ చేయకూడదని కాదు. అయితే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరెక్షన్కి ఇద్దామని. డెఫినెట్గా చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నో అని చెప్పను యాక్టింగ్కి. బట్ నాకేంటంటే నా డైరెక్షన్ నాతో పాటు ఆగిపోకూడదు, నా ఆలోచన నాతో పాటు ఆగిపోకూడదు అన్న ఒక స్వార్థం ఎక్కువ. అందుకు నా ఆలోచనలు అన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతో డైరెక్షన్ వైపే ఎక్కువ. సార్ బేసిక్గా కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది ప్లే చేసినప్పుడు అవి క్లాసిక్ సార్, అవి సరదాగా కానీ సీరియస్గా కానీ టచ్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది ఫీలింగ్, అండ్ యాజ్ అ పర్సన్గా నా ఫీలింగ్. అండ్ మీరు యాక్ట్ చేసిన శ్రీను వాసంతి లక్ష్మిలో మీరు పోషించిన పాత్ర ఏమైతే ఉందో అది చాలామంది షోస్లో కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. బట్ అలా చూసినప్పుడు జనాలు నా క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుని ఇలా చేస్తున్నారు అని అనుకుంటారా? ఎందుకు ఈ క్యారెక్టర్ని వీళ్ళు అంటే ఎగతాళి చేస్తున్నారు అని ఫీల్ అవుతారు? లేదు, చాలామంది ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు అర్థం చేసుకున్న బట్టి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే, వాళ్ళు 100% ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళకే వదిలేయాలి. ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేయాలి అనుకోవడం అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవడం తప్పితే అది నిజమా కాదా అనేది మిగతా వాళ్ళు చూసి చెప్పాలి. బట్ అంటే అక్కడ అది హాస్యం లాగా అయిపోతుంది. అందరూ కొంతమంది అయితే పిచ్చోడు చేస్తున్నట్టు చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. అదర్వైజ్ ఎవరిదో ఒక అర్థం చూశాను, ఎవరో పిచ్చోడు గుడ్డోడులాగా చేస్తే ఎలా ఉంటుంది అలా చూసి చేసిన సందర్భాలు చూశాను నేను. ఆ పిచ్చోడికి గుడ్డోడికి తేడా ఉంటుంది కదా, ఆ రెండింటికి తేడా తెలియకుండా చేసిన సందర్భాలు చూశాను. అలాంటి కొంచెం ఏమనుకుంటున్నారు వీళ్ళు చేస్తున్నారు ఇలాగే నన్ను ఏం లేదు, ఆ క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇండస్ట్రీ షాక్ అయిందా సార్? ఎవరైనా నాకు తెలియదు, డైరెక్టర్స్ లేకపోతే బాగా చేసావా నేను అనుకోలేదు అసలు, చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు. షాక్ అయ్యారా లేదా నాకు ఎలా తెలుసు? ఐ మీన్ అంటే మీరు ఇప్పుడు మీకు అర్థమైపోద్ది కదా సార్, ఇప్పుడు ఎవరో మీకు టచ్ మెచ్చారు అంతే. షాక్ అయ్యారా లేదా నాకు అనవసరం. అదే సార్, ఎప్పుడు టచ్ లోకి రాని వాళ్ళు సడన్ గా వచ్చి బాగా చేసావయ్యా అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో అర్థమైపోతుంది కదా. నచ్చారు అంతే, షాక్ అయ్యారు అంతే. ఎవరు నచ్చారు అంతే 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 సార్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వస్తారు క్యారెక్టర్స్ చెప్తారు, వింటారా సార్? ఫస్ట్ అసలు వచ్చిన వాళ్ళ దగ్గర వినరు, వినుకుంటానే నేను చేయనని పంపిస్తాను. ఎందుకు సార్? వింటే అంటే ఎవరు హీరో ఏంటని ఇప్పుడు తెలుసుకోలేదు? లేదమ్మా, అంటే నిజంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే నాకు వాళ్ళు వచ్చినప్పుడే తెలిసిపోద్ది. అంటే ఈ సినిమా నాకు హెల్ప్ అవుద్ది అనేది వాళ్ళు వచ్చినప్పుడే నాకు అర్థమైపోద్ది. ఓకే, వీళ్ళ సినిమా నాకు హెల్ప్ అవుద్ది అని. అంటే నేను చేస్తే మళ్ళీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు బ్రోకర్ చేశానంటే గుర్తుండిపోయే క్యారెక్టర్, అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలి. ఏది పడితే అది చేయడం ఇష్టం లేదు. అలా ఏదో హీరోగా చేయాలి అలాంటివి లేవు. హీరోయిన్లతో డ్యాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి సార్? ఏదైనా పెద్ద సినిమాల్లో మిస్ అయ్యాను, చేసుంటే బాగుండేది అని ఎప్పుడైనా లేదు? అంటే మీ క్యారెక్టర్ వేరే ఆర్టిస్ట్ చేయటం తర్వాత ఎప్పుడు ఫీల్ అవునా? అది నేను తీసుకున్న డెసిషన్. పట్టించుకోరు ఇక, ఒకసారి వద్దు అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా సరే నేను వద్దు అనుకున్నాను కాబట్టి అది వద్దు. సార్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, ఎప్పటికప్పుడు తెలుస్తుంది కదా సార్ ఈ క్యారెక్టర్ మీదే సార్, మనోడు చేసాడు చెప్పినా పర్వాలేదు, ఓకే గుడ్, చేసిన చాలా బాగా. అవునా, ఓకే డన్ అంటే. సార్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా? సో ఫస్ట్ రెమ్యునరేషన్ నీకోసం సినిమాకి అయితే నాకు ఏం రెమ్యునరేషన్ రాలేదు. చిత్రంకి ఫస్ట్ చెక్ మాత్రం రామదేవ్ గారి చేతుల మీదుగా 75,000 చెక్ వచ్చింది. ఏం చేశారు సార్? అంటే ఏదైనా గుర్తుండిపోయేలా వస్తువు కానీ లేకపోతే ఇంట్లో అమ్మకి డాడీకి ఏదో బట్టలు కొన్నానని గుర్తు. ఓకే, ఇప్పుడేంటి సార్ ఇంకా అంటే ఇప్పుడు ఓన్లీ సనాతన దాని మీదనా ఇంకేమన్నా ఫ్యూచర్ ప్లాన్స్? ఇది ఒక పార్ట్ అంతే, మెయిన్ అంతా సినిమా పోతే ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ నాకంటూ ఒక ఉనికిని ఇచ్చిన ఈ ఆడియన్స్కి పే బ్యాక్ చేయాలి కదా. ఆ పే బ్యాక్ నేను నాకు అర్థమైన సనాతన రూపంలో చెప్తామని ప్రయత్నం అంతే, అది సైంటిఫిక్గా చెప్తాం. ఓకే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో
ఈ సంగీతం అంటే కొంతమంది క్లాసిక్, కొంతమంది లేకపోతే మోడ్రన్ కొంచెం డిఫరెంట్ చేశారు. అంటే మ్యూజిక్‌లోనే పార్ట్స్ చేశారు. సో, ఇప్పుడు ఎలా వెళ్తుందంటారంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో సంగీతం ఎటువైపు వెళ్తుందంటారు? కొంతమంది వేరే వేరే కంట్రీస్‌లో ఉన్న వాటిని గూడా కాపీ చేసి ఇక్కడ జనాలకు వినిపిస్తూ ఉన్నారు. అదేం లేదు. ఒకప్పుడు ఫ్రాంక్‌గా చెప్పాలంటే మా అప్పుడే కాపీలు ఎక్కువ ఉండే. ఇప్పుడు తగ్గాయి కాపీస్. అంటే మీ అప్పుడంటే యూట్యూబ్ సోషల్ మీడియా అది లేదు. యూట్యూబ్ ఇది లేదు. ఆ! ఏది అంటే ఇప్పుడు సేమ్ ట్యూన్ మీరు యూట్యూబ్‌లో పెట్టారనుకోండి. ఆ కాపీ చేస్తే వెంటనే కాపీ రైట్స్ వచ్చేస్తాయి. స్ట్రైక్ అయిపోద్ది. ఇప్పుడు అవి చేయడానికి లేదు. ఒకప్పుడు మా అప్పుడు కాపీలు చేయడం చాలా కామన్‌గా ఉండేది. ఇప్పుడు లేదు. మీరు అలా ఎన్ని చేసి ఉంటారు సార్ కాపీ? ఉంటాయి 2, 3 ఉంటాయి. ఓకే. చాలా విషయాలు అంటే కొంచెం టెన్షన్‌గా ఉన్నా గూడా ఓకే సార్ పర్లేదు. ఏదో మీతో మాట్లాడాను అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏదో లాగాను మీ దగ్గర నుంచని. బట్ ఇందాక నేను చెప్పినట్టు అండ్ 'నిజం' సినిమాలో నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం సార్. ఇప్పటికి నాకు ఆ లిరిక్స్‌తో సహా బాగా గుర్తున్నాయి. రాముడంటే రాముడయ్యో పేదవారి దేవుడయ్యో సాహసాల వీరుడయ్యో సాటిలేని సూర్యుడయ్యో సీతతోటి బయటికొచ్చి చేతులెత్తి పెట్టేరా దండం కాపాడును కోదండం శ్రీ సీతారామాటముకుటమారం డమడమడమడమడం భద్రాద్రి రామాటముకుటమాడం డమడమడమడమడం నా కోసం సార్ ఆ సాంగ్. మీరు పాడిన తర్వాత నేను పాడతా. సార్ మీరు నేను జనం- పాడితే ఎవరైనా జనం వింటారా ఎంత సార్? ఫీల్ అవుతారు తెలుసా? అంత బాగా పాడాడు తర్వాత లేదు సార్ సార్ నా అదే కోసం సినిమాలో ఇంకో సార్. పాట. ఇంకో పాట పాడండి సార్. పర్లేదు సార్ బాగానే గుర్తుంది. అదే అందుకు మన ఇద్దరు కాంపిటీషన్ ఎందుకని. ఓ డన్ సార్ నాకు చాలా ఇష్టం ఈ పాట. సార్. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపులు తేవే మబ్బులెక్కి రావే మంచి గంధం తేవే పల్లకిలో రావే పారిజాతం తేవే చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ లేకపోతే సింగర్స్కి కానీ మీరేమైనా చెప్పాలనుకుంటారు? అంటే ఏదైనా ఒక సలహా ఇవ్వాలి, ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి సలహాలు ఇస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే సినిమా కోసమే పాటలు చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. సినిమా తర్వాత కూడా మీ పాటలు బతికుండాలి అని ఆలోచించేయండి అని చెప్తాను. సూపర్ సార్. బట్ రీసెంట్గా వచ్చిన ఆల్బమ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సార్? చాలా ఉన్నాయి. ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎంత చక్కగా ఉన్నావే. ఎంత చక్కగా ఉన్నావే చాలా ఇష్టం పాట. అది దగ్గర 6 years ఎన్నాళ్ళైనా నాకు అది చాలా ఇష్టం. నాకు మీకు అది గుర్తుంది. దేనికి సార్? అంటే స్పెషల్ రీజన్? సాహిత్యం ఎంత గొప్ప సాహిత్యం. బోస్ గారికి ఎన్నిసార్లు చెప్పాను నేను, దాని మీద ఒక బుక్ రాయొచ్చు అని చెప్పాను. బా ట్రై చేస్తారు సార్ మీరు ఎప్పుడైనా? నాకు అంత బుక్ చదవడమే ఓపిక లేదు. ఎనీవే చాలా థ్యాంక్ యూ సార్. ఆర్పి గారు అంటే కొంచెం భయపడుతూ ఉన్నా కూడా అంటే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ చేయడానికి కొంచెం జంకాను. ఎందుకంటే ఆర్పి గారు వల్ల ఏం చేసినా ఒక్కసారి ఆన్సర్ అలా ఇచ్చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేయాలి అన్న ఆలోచన ఉంది. బట్ ఎనీవే ఓకేనా సార్? మీకు బాగానే లాగానంటారు? బాగానే ఉంది. ఏమీ లేదు. మీకేమి రిగ్రెట్స్ ఏం లేవు కదా సార్? అనవసరంగా మీరు thumbnails రేపు పెట్టిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో నాతో ఇంటర్వ్యూ ప్రాబ్లం లేదంట ఆయనకి, thumbnails వల్ల ప్రాబ్లం అంట. సో మా దగ్గర thumbnails ఏం ప్రాబ్లం ఉండదు సార్. ఒకవేళ ఉంటే కేసు కూడా పెడతాం సార్. కేసులు ఏంటి సార్? అక్కడ దాకా ఎందుకు సార్? ఫోన్ చేస్తే తీసేస్తారు కదా సార్. అక్కడ వరకు రానివద్దండి. రానివ్వండి సార్. బట్ సార్ ఇప్పుడు అంటే ఇందా నుంచి ఇదొకటే లాస్ట్ క్వశ్చన్. ఇందా నుంచి thumbnails అంటున్నారు. లాస్ట్ ఒక 15 years 10 years నుంచి యూట్యూబ్ విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టు thumbnails వల్ల కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే నేను యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఇవ్వను అసలు. అలా మీకు ఎదురైన సిచ్యువేషన్ ఏంటి సార్? చాలా ఉన్నాయి. చెప్పదలుచుకోలేదు. చెప్తే ఒకటి వేరేలాగా పెట్టి చాలా ఉన్నాయి. ఎందుకంటారు సార్ అలా? ఆఫ్ స్క్రీన్ చెప్తా చాలా కావాల్సింది. వద్దులే సార్, అయితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీవే సో మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో పోడ్కాస్ట్తో నేను మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. గుడ్ లక్ చందు. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. థ్యాంక్ యూ.